నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. డిసెంబర్ 15వ తేదీ నుంచి తిరుపతి జిల్లా పరిధిలో నో హెల్మెట్ నో పెట్రోల్. హెల్మెట్ లేని వాహన చోదకులపై చట్టపరమైన చర్యలు తప్పవు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు హెచ్చరిక. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలకు నోటీసులు ఇవ్వండి. బీపీఎస్ ఎల్ఆర్ఎస్ పై ప్రజలకు మరింత అవగాహన కల్పించండి. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులతో సమావేశంలో కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఆదేశాలు. శ్రీకాళహస్తి రూరల్ మండలం వైసీపీ అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఇంటిలో పనిచేసే రమేష్ రెడ్డి ఘాతుకానికి ఒడికట్టాడు. మీడియాకు వివరాలను వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు. సత్య ప్రమాణాలకు నిలయం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం. కోరిన కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా భక్తుల స్పందన. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఈట్ స్ట్రీట్ పనులన్నీ 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా అచ్యుత దేవరాయ మార్గంలో ఏర్పాటు చేస్తున్న ఈట్ స్ట్రీట్ పనులను శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈట్ స్ట్రీట్ ప్లాన్, వాహనాల పార్కింగ్ తదితర వాటిని అధికారులు కమిషనర్ కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులోనికి తెచ్చేందుకు ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సుమారు ₹1 కోటి భారత ప్రభుత్వ నిధులతో 12 కంటైనర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాహనాలు పార్క్ చేసుకునేందుకు పార్కింగ్ స్థలం, పిల్లలు ఆడుకునేందుకు ప్లే జోన్, వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. ఈట్ స్ట్రీట్ లోని షాపులు వేలం ద్వారా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పోలీసులు ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తెలియజేశారు. ఇటీవల కాలంలో తిరుపతి జిల్లా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషించినప్పుడు ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా గాయపడటం లేదా మరణించడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని తిరుపతి జిల్లా పోలీసు శాఖ గత 15 రోజులుగా 3 అంచెల ప్రత్యేక చర్యల ప్రణాళికలను అమల్లోకి తీసుకువచ్చింది. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలు ప్రాముఖ్యత, ప్రమాదాల నివారణ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని ఈ సందర్భంగా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తెలియజేశారు. స్కూళ్లు, కళాశాలలు, ఫ్యాక్టరీలు, టోల్ గేట్లు మరియు పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. రాంగ్ రూట్ లో ప్రయాణించడం వలన కలిగే ప్రాణాపాయ పరిస్థితులపై విభిన్న స్థాయిలో చైతన్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అలాగే జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన తగు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్, సబ్ డివిజన్ పరిధిలో ట్రాన్స్పోర్ట్ శాఖ, నేషనల్ హైవే, స్టేట్ హైవే అధికారులు ఇతర శాఖలతో కలిసి ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను స్వయంగా పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించామని తెలియజేశారు. ముఖ్య ప్రదేశాలలో బారికేడ్లు, హోర్డింగ్స్, రాంగ్ సిగ్నల్స్ వంటి రోడ్డు భద్రతా సూచికలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి తిరుపతి జిల్లా పరిధిలో నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన కఠినంగా అమల్లోకి వస్తుందని తెలిపారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ప్రాణాలకు మించినది ఏదీ లేదు. చిన్న జాగ్రత్త, ఒక హెల్మెట్ ఒక కుటుంబాన్ని కాపాడగలదని తెలిపారు. తిరుపతి జిల్లా పోలీసులు ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ప్రభుత్వము తర్వాత మా గౌరవ డీజీపీ గారి ఆదేశాల ప్రకారం రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా, అందులో తిరుపతి కూడా పోలీసు కూడా ప్రధాన లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. దాదాపు తిరుపతి జిల్లాలో 7 హైవేల వరకు మన జిల్లాని క్రాస్ చేస్తూ పోతున్నాయి. అంతేకాకుండా రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చిపోతుంటారు. వీళ్ళు రెంటెడ్ వెహికల్స్లో రావడము, ఆ వెహికల్స్ యొక్క రెంట్ అవుతుందనో లేదంటే ఒక టైం ఫ్రేమ్లో వీళ్ళు నైట్ వచ్చి మళ్ళీ నైట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోవడము, ఈ కారణాల వలన చాలా వరకు మన జిల్లా రాష్ట్రంలోనే ఎక్కువ యాక్సిడెంట్స్, ఫెటాలిటీస్ జరిగే జిల్లాగా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. దాదాపు 500 మంది వ్యక్తులు మరణిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా 2 వీలర్స్ ఎక్కువగా చనిపోతున్నారు. 2 వీలర్స్ ముఖ్యంగా ఎక్కువగా చనిపోవడానికి కారణం హెల్మెట్ లేకుండా వెళ్ళడం వల్లనే. 99% ఆఫ్ ద 2 వీలర్స్ చనిపోవడానికి కారణం హెల్మెట్ లేకుండా ఉండడం వల్ల, హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల జరుగుతుంది. అండ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడము, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము,
ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని హైవేస్ యొక్క స్టేక్ హోల్డర్స్ని, ఆర్టీఏ అథారిటీని, పోలీస్ని అందరినీ ఒక మీటింగ్ పెట్టి 48 ప్రాంతాలని బ్లాక్ స్పాట్స్గా గుర్తించి ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్న ప్రాంతాల్లో ఏమేమి అరేంజ్మెంట్స్ అవసరమవుతాయి వాటిని కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ అటెండ్ అవుతూ ఇటీవల కాలంలో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా అట్లీస్ట్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా పిలియన్ డ్రైవర్తో పాటు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తే అది కేవలం మాకు ఫైన్ల కోసమో మా భద్రత కోసమో కాదు, మీ భద్రత, మీ కుటుంబ సభ్యుల భద్రత కోసమే అని చెప్తున్నాం మీడియా ద్వారా. హెల్మెట్ ధరించడం వలన ఎక్కువగా ప్రాణాపాయం అనేది తప్పుతుంది. ఒక చిన్న మార్పు, మీరు కేవలం హెల్మెట్ వెహికల్ లక్షల్లో పెట్టి మీరు కొంటూ ఎవ్రీడే పెట్రోల్ వేలలో కొంటూ మీరు తిరుగుతున్నారు. అదేవిధంగా మీరు హెల్మెట్ వాడితే మీరు మీ కుటుంబ సభ్యులు భద్రంగా ఉంటారనే ఒక ముఖ్య ధ్యేయంతో మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. 15వ తారీఖు తర్వాత అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఆల్రెడీ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాల ద్వారా ఖచ్చితంగా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర మెన్ను పోస్ట్ చేస్తాం, స్టాంప్డ్ ఫొటోస్ తీసుకుంటాం. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఆన్లైన్ ఈ చలాన్స్ ఫామ్ చేస్తాం. కానీ ముఖ్యంగా మళ్ళీ చెప్తుందంటే మాకు ఫైన్ ముఖ్యం కాదు, మీ భద్రత ముఖ్యం. ఆ భద్రతలో భాగంగా మీరు తప్పకుండా హెల్మెట్ ధరించి మీరు ప్రయాణిస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది, భద్రంగా ఉంటారని అప్పీల్ చేస్తూ, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్లో మాత్రం తప్పకుండా రాబోయే 15వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేస్తాం. వారిపై ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. అందరూ కూడా సహకరించాలి. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వాజ్పేయి కాంస్య విగ్రహాలను ఏర్పాట్లు చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో తెలియజేశారు. కార్యక్రమాల్లో ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి ఒక రకమైన అన్ని జిల్లాల్లో కూడా హడావుడి, గత నెల రోజులుగా వైభవోత్సవంగా ఒక రకమైన హడావుడి పండుగ వాతావరణంలో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కార్యక్రమాలని విస్తృతంగా చేస్తున్నారు. అందులో భాగంగా నిన్నటి ఏదైతే ధర్మవరంలో మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే జాతీయ స్థాయి నాయకులు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడి నుంచి అటల్ మోడీ సుపరిపాలన బస్ యాత్రని ప్రారంభించడం జరిగింది. ఇది అన్ని జిల్లాల్లో కూడా వాజ్పేయి గారి విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్రని కొనసాగించాల్సిన అవసరం ఏంటని చాలామంది పెద్దలు అడుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా వాజ్పేయి గారి విగ్రహాలు పెడుతున్నారు, మీరు సుపరిపాలన అటల్ను బస్ యాత్రను ప్రారంభించారు ఏంటి అని. ప్రాథమికంగా దాని ముఖ్య ఉద్దేశము, లక్ష్యము భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన ఈ దేశానికి చేసినటువంటి సంస్కరణలు, దశాబ్దాల కాలము క్రితమే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన ఉన్నటువంటి అంటే ఆయనకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఒక అభివృద్ధి జరగాలన్నా రహదారులు, ఆరోగ్య క్షేత్రాలు, ఎడ్యుకేషన్లు, ఇన్స్టిట్యూషన్స్ విషయాల్లో కానీ ప్రాథమికమైన లక్ష్యంతో గ్రామీణంలో ఉన్న రోడ్లన్నిటిని కూడా హైవేకి కనెక్టివిటీగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ప్రవేశపెట్టారు. అలాగే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల చిన్నపిల్లలకి ఉచిత
విద్యతో పాటు నిర్బంధ ప్రాథమిక విద్య కూడా సర్వశిక్ష అభియాన్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదే కాకుండా దేశ రక్షణ విషయంలో కూడా ఆయన అమెరికా వద్దన్నా కూడా ప్రోక్రాన్ అనే అణుబాంబుని పరీక్షించడం కూడా జరిగింది. భారతదేశం యొక్క టెక్నాలజీ కానీ శక్తి కానీ ఏ పార్టీతో ప్రపంచ దేశాలకి తెలియజేసేటువంటి అప్పట్లోనే ఆయన దూరదృష్టితో మన రక్షణ కవచం ఎలా ఉంటుంది, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన దేశం యొక్క అన్ని డిఫెన్స్ సర్వీసెస్ అన్ని ఎలాంటి స్థాయిలో ఉన్నారు, ఎలాంటి నిపుణులు భారతదేశంలో సైంటిస్టులు ఉన్నారనేది అప్పట్లోనే ఆయన వెలికి తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా పాకిస్తాన్ కూడా చర్చల రూపంతో అటల్ బిహార్ వాజ్పేయి గారిని చాలాసార్లు కూడా చాలా మంచిగా ప్రేమగా మాట్లాడి ఎన్నో చర్చలు జరిపి ఇంకా ఆ పాకిస్తాన్ మనకు తెలిసిందే దాని బుద్ధి పోగొట్టుకోదు కాబట్టి కార్గిల్ యుద్ధ కారణం కూడా కక్కానికి దూవి ఆ యుద్ధంలో భారతదేశం యొక్క శక్తి ఏంటో కూడా అప్పట్లో ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి గారు కూడా మనకి ఆ ఇతర దేశాలన్నిటికీ కూడా మన శక్తిని ప్రదర్శించడం జరిగింది. ఇవే కాకుండా చిన్న అంటే పేదలకు కావాల్సిన ఈ దేశంలో అంటే గ్యాస్ కనెక్షన్లు కానించి టెలికమ్యూనికేషన్ సిస్టంలో కానించి టీవీల విషయంలో కానించి అలాగే మౌలిక వసతులు కానించి గ్రామంలో ముఖ్యంగా ఉన్నత పాఠశాల, ఆరోగ్య కేంద్రాలు, శ్మశాన వాటిక, అక్కడున్న రోడ్లు, దొడ్లు, ఆవులకి కావలసిన సంక్షేమానికి సంబంధించినటువంటి కేంద్రాలు ఎలాంటి ప్రాధాన్యతనిస్తే ఆ గ్రామం యొక్క భవిష్యత్తు అభివృద్ధి ఉంటుందని అప్పట్లోనే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా గత 20 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు ఏ విధంగా దానికి వచ్చిందనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు అటల్ బిహార్ వాజ్పేయి గారు తీసుకున్నటువంటి ఆశయాలని ఈరోజు ఆయన వారసుడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుపరిపాలన యాత్రంతో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఈ సుపరిపాలన యాత్రని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఆ మహనీయుడి యొక్క విగ్రహాలు ఆవిష్కరిస్తూ బస్సు యాత్రను ప్రారంభించడం జరిగింది. మన అందరికి కూడా ఒక చిన్న డౌట్ ఉంటుంది. సార్, ఆల్రెడీ విగ్రహాలు మనం చూస్తున్నాం, రోడ్లలో చాలా విగ్రహాలన్నీ ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విగ్రహాలన్నీ పెట్టారు, భారతీయ జనతా పార్టీకి ఏ విగ్రహాలు ఉన్నాయి, ఎవరున్నారు, ఎవరు దాని కర్త కర్మ క్రియ మూల లక్ష్యం ఏంటి, ఎవరు ఆ నాయకత్వ లక్షణాలు అంటే మేము అటల్ బిహార్ వాజ్పేయి గారు అని ఎందుకు చెప్తామంటే పార్లమెంటులో ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రతి అంశంకి ప్రతి ఎదురు దెబ్బలకి ఆయన కవితలు ఎక్కువగా పాడుతాడు. అంటే కవితల రూపంలో చయోక్తి అంటారు కదా, చలోక్తులు, అలాగే ప్రతి పదము కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొట్టకనే కొట్టినట్టు, బుల్లెట్ దిగినట్టు చుక్కలేసే విధంగా ఆయన సమాధానం చెప్పేవాడు. అందువల్ల ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అందరూ కూడా ఆయన ఎంతో అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన అజాత శత్రువుగా నిలిచిపోయాడు. ఈ బిరుదు ఏ పార్టీలో ఏ రాజకీయ నాయకుడికి లేదనేదానికి నాకన్నా మీకే బాగా తెలుసు దాని నిదర్శనం. ఇప్పుడున్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కానీ నాయకులు కానీ ఏ విధంగా పర్సనల్ విషయాల్లో కూడా వెళ్ళి కుటుంబ సభ్యుల స్థాయికి, రాజకీయాలు అసహించుకునే స్థాయిలో దిగజారిపోయిన నాయకులతో పదజాలాలతో మాట్లాడుకుంటున్న స్థాయికి దిగిపోయిన తన అప్పట్లో ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఒక నిబద్ధత ఉండేది, ఒక సంస్కృతి ఉండేది, ఒక నియమ నిబంధనలు ఉండేది. వాళ్ళు ఏ రోజు కూడా ఎవరు బార్డర్ దాట్లా, వాళ్ళ సెల్ఫ్ కోసం కానీ వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం కూడా అప్పట్టున్న జాతీయ నాయకులు ఎవ్వరు కూడా దేశ శ్రేయస్సు, దేశ రక్షణ, దేశ సంక్షేమ విషయంలోనే వాళ్ళు పాటుపడారు కానీ వాళ్ళు సెల్ఫ్ ఎక్కడ కూడా చూసుకోలేదు. అలాంటి నాయకులలో ఈరోజు ప్రపంచ దేశాలకి ఆయన తెలియజేసింది ఒక ఎత్తైతే, దాని వారసత్వంగా తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశాలకి ఆయన యొక్క ఆశయాన్ని, సిద్ధాంతాలని చేరవేర్చారనే దాంట్లో ఎలాంటి సందేశం లేదు. ఇది భారతీయ జనతా పార్టీ గట్టిగా గెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆ మహనీయుడి యొక్క శత జయంతి వేడుకల్లో భాగంగా
మాకంటూ మా జాతీయవాదం, జాతీయ సంక్షేమం, జాతీయ శ్రేయస్సు, జాతీయ అభివృద్ధి, జాతీయ సంరక్షణ విషయంలో తీసుకుంటున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ ఈరోజు ఒక కార్యాచరణ నిలబెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షులు పివెన్ మాధవ్ గారి యొక్క సారథ్యంలో ఈ సుపరిపాలన బస్సు యాత్రను కొనసాగించడం జరిగింది. ఇందులో భాగంగా రేపు ఇంకో విషయం చెప్పాలా, అటల్ బిహారీ వాజ్పేయి గారు తిరుపతికి చాలా కార్యక్రమాల్లో సందర్భాల్లో వచ్చారు. మనందరికీ ఎంతమందికి తెలుసు, పాతలో ఆయనకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రేణిగుంట ఎయిర్పోర్ట్కి 1999లో కూడా ఆయనే శ్రీకారం చుట్టాడు. అప్పుడున్న అభివృద్ధి పనుల్లో అంతో కొంత మొదటి అడుగు వేసిన వాళ్ళు అటల్ బిహారీ వాజ్పేయి ఎయిర్పోర్ట్ విషయంలో కూడా, తిరుపతి విమానాశ్రయానికి కూడా. సో ఈ అంశాలని దృష్టి పెట్టుకొని రేపు 14వ తేదీ ఆదివారం మర్రిగుంట రేణిగుంట మంగళం యాక్షన్, అది రేణిగుంట మండలము, మర్రిగుంట సర్కిల్, రేణిగుంట నేషనల్ హైవే, తిరుపతి. సో అక్కడ విగ్రహావిష్కరణ 3 గంటల ప్రాంతంలో ఉంటుంది. దానికి ముందు ఓటేరు దగ్గర బస్సు ర్యాలీగా ప్రారంభం చేయబడుతుంది. బస్సు వస్తుంది. బస్సు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ముందు బైక్ ర్యాలీతో కూడుకొని వెళ్తారు. సో ఆ బస్సులో మనకు ముఖ్య అతిథులుగా కూడా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు శ్రీ పుష్కర్ సింగ్ ధామి, అలాగే పివెన్ మాధవ్ గారు, శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు మన రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, సభాధ్యక్షులుగా సామంచి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతారు. అలాగే అక్కడ విగ్రహావిష్కరణ ఇక్కడి నుంచి 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళే లోపల 3:30 అలా అవుతుంది. అక్కడి నుంచి 4 మధ్యలో విగ్రహావిష్కరణ అవుతుంది. 4 గంటలకి 4:15 సభా వేదికకి అందరూ కూడా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా నాయకులు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు అందరూ కూడా ఆహ్వానితులే. దానికి సంబంధించిన ఇన్విటేషన్స్ కూడా మీ అందరికీ ఇవ్వబడుతుంది, పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా ఇవ్వబడుతుంది. సో మీరు 14వ తేదీ ఆదివారం కంపల్సరీగా కూడా మీరు ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో మీ అందరికీ ఆహ్వానించడం జరుగుతున్నది. దీనికి సంబంధించిన ఇంకేమన్నా కార్యక్రమానికి డౌట్ లేదని ఉంటే మేము ఆల్రెడీ ఇక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే వెహికల్ ఏమన్నా కావాలా మీరంతా అక్కడికి వచ్చేదానికి, సో ఎక్కడ ఫస్ట్ పాయింట్ ఉంటుంది, సెకండ్ పాయింట్ మీడియా పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టేది ఉందా ముందు, ఇవన్నీ కార్యక్రమాలకు కూడా మీకు సమాధానం చెప్పబడుతుంది రేపు మధ్యాహ్నం లోపల. మీరు ఎవరు అనేది కూడా మనం మీకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సార్ చెప్పండి, సంవత్సరాలు అవుతుంది జయంతి, అది ఏదో ఒక ఐడెంటిఫికేషన్ సిగ్నిఫికేషన్ ఉండాలని. లేదు మా భారతీయ జనతా పార్టీలో నిర్ణయాలు కానీ ఏది కూడా ఎలా ఉంటుందంటే జాతీయ స్థాయిలో మెచ్చుకునే విధంగా అందరు ప్రజలు, అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇది కరెక్ట్ అనే విధంగా వాళ్ళ 100వ జయంతి వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మన రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా జరగబోతాయి. కాబట్టి మన రాష్ట్రంలో నిన్నటి నుంచి ధర్మవరం నుంచి స్టార్ట్ అయింది. అనంతపూరు, కర్నూలు, కడప, మదనపల్లి, తిరుపతి, నెల్లూరు ఫస్ట్ సెక్షన్. సో మన తిరుపతి వచ్చి 14వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి. సో సనాతన ధర్మాన్ని ఉత్తరాదిన యోగి ఆదిత్యనాథ్, దక్షిణాదిన పవన్ కళ్యాణ్లు రక్షిస్తున్నారని, భారతదేశంలో ఇతర మతాలు హిందూ మతాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఉదాహరణకు తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంతంలో మసీదు, చర్చిలను నిర్మించడానికి సిద్ధపడుతున్నారని, హిందూ మతాన్ని కాపాడే కోణంలో పత్తెన మధుబాబు జన సైనికులతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో హిందువులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. హర హర మహాదేవ శంభో శంకర, నమో విఘ్నేశ్వర, హరోహర హరోహర. ఒక హిందువుగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎందుకంటే నా మతాన్ని నేను గౌరవిస్తాను, నా మతంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను.
మన మతం, మా హిందూ మతం, మన హిందూ మతం ఒక వ్యక్తిలోనే కాదు, ఒక జంతువులో కానీ, ఒక చెట్లలో కానీ, ఎక్కడైనా కానీ దేవుణ్ణి చూడమంటారు. మా మతం నేర్పించింది మాకు అది. ఒక కొండ కానీ, జంతువులు కానీ, అంటే ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క స్వామి వాహనం కింద ఒక స్వామి పేరు పెట్టి, ఒక్కొక్క జంతువుకి, అలాగే పవిత్రమైన చెట్లకి, అంటే నా మతం నేర్పించింది అది. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. చిన్నప్పటి నుంచి మన మతం మీద మనకు విపరీతమైన, ఎందుకంటే మనం పుట్టింది ఫస్ట్ హిందూగా పుట్టాం, తర్వాతే ఇంకేదైనా కులాలు మతాలు, తర్వాత కులాలు ఇవన్నీ. మనం పుట్టింది హిందూ మతం. ఈరోజు హిందూ మతం గాడి తప్పుతోంది. చాలామంది హిందువులు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా మనసులో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అంటే ఒక క్వశ్చన్ మార్క్, మీ హిందూ దేవుడు ఉన్నాడా, మీ దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది అందరు. అంటే కొంతమంది అలా క్రియేట్ చేస్తున్నారు. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం మా తిరుమల. అటువంటి తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎన్నో కొన్ని వేల సంవత్సరాలుగా ఉండి ప్రజలను కాపాడుతున్నాడు, అందరిని కాపాడుతున్నాడు. అటువంటి తిరుమలలో ఈరోజు ఎన్ని అక్రమాలు, ఎన్ని అన్యాయాలు, ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే మీ స్వామి ఏం చేస్తున్నాడు అని అడిగేవాళ్ళు ఉండరు, మీ దేవుడు ఉన్నాడని అడిగేవాళ్ళు ఉండరు. కేదార్నాథ్లో ఆ రోజు ప్రళయం వచ్చి, ఇప్పుడు హిందూ ధర్మం ఉండే పరిస్థితుల్లో, ఈ సనాతన ధర్మం ఉండే పరిస్థితుల్లో మాకు దక్షిణాన కనిపించే ఒకే ఒక వ్యక్తి అభినవ శ్రీకృష్ణ దేవరాయ పవన్ కళ్యాణ్ గారు. ఈ మాట మేము సగర్వంగా చెప్పగలుగుతాం. ఎందుకు చెప్తున్నామంటే, నిన్న ఒక 1 వీక్ బ్యాక్ December 4th తమిళనాడులోని మదురై దగ్గర తిరుపరకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ దేవాలయము. ఆ దేవాలయంలో December 4th ఈ కార్తీక మాసం సందర్భంగా ఒక కార్తీక దీపం పెడతారు. అక్కడ కొండ ఉంది. కొండ్రం అంటేనే కొండ్రం అంటే కొండ, స్వామివారి కొండ. ఇది 6వ శతాబ్దం నుంచి సుబ్రహ్మణ్య స్వామి సంబంధించి ఒక టెంపుల్. అది బాగానే ఉందిలే. కార్తీక మాసం సందర్భంగా అక్కడ కార్తీక దీపం పెట్టేవాళ్ళు ఇంతకుముందు. అంటే ఇది 6వ శతాబ్దం నుంచి ఈ టెంపుల్ ఉంది అక్కడ. మధ్యలో సికిందర్ అనే ఒక ముస్లిం కదా, సికిందర్ అనే ఒక ముస్లిము మదురైని అప్పట్లో ఓడించి ఆయన రాజుగా ఉండి ఆ కొండ మీద ఒక దర్గా కట్టినాడు. అప్పట్లో ఒక 300 సంవత్సరాల క్రితం ఒక దర్గా కట్టారు. అప్పటి నుంచి ఈ కార్తీక దీపం ఆపేశారు. ఆ కొండ మీద దీపం పెట్టకూడదు, దర్గా ఉందని చెప్పి ఆపేశారు. ఇది 1921లో మన వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళి దీపం పెట్టుకోవచ్చు అని చెప్పి పెట్టుకున్నారు. దీపం పెట్టుకోవచ్చని ఒక జడ్జిమెంట్ తెచ్చుకున్నారు. ఆ రోజు నుంచి ముస్లిమ్స్కి వీళ్ళకి గొడవలు అయ్యి దాన్ని ఆపేశారు. ఇప్పుడు పెట్టడం లేదు. ఇది ఒక 100 సంవత్సరాలుగా సద్దుమడిపోయింది ఈ వ్యవహారం. మన వాళ్ళు కూడా హిందువులు అడ్జస్ట్ అయ్యి కొండ మీద కాకుండా పక్కన వినాయకుడి గుడిలో, అక్కడ వినాయకుడి గుడి ఉంది, ఆ వినాయకుడి గుడిలో కార్తీక దీపం పెట్టుకుంటూ వాళ్ళు మనకు జరుగుతుంది. ఆ విధంగా కొద్ది రోజుల క్రితం ఒక తమిళనాడులో ముస్లిం ఎంపీ, ఆయన దర్గాలో కొంతమంది బయట నుంచి ముస్లిమ్స్ వచ్చి జంతు బలి చేసి ఒక 100 మందికి ఆడ బిర్యానీ పెట్టారు మన కొండ మీద ఆ దర్గాలో. అది ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అప్పుడు హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. అంటే మా తిరుమల, మా కొండ, తిరుపురం కొండ మీద జంతు బలి చేయడం ఏంది, అక్కడ బిర్యానీలు పెట్టడం ఏంది, ఇది మాకు అపవిత్రం కాదా అని చెప్పి మన వాళ్ళు కోర్టుకేశారు. కోర్టుకేస్తే హిందువులు, కోర్టులో స్వామినాథన్ అనే జడ్జి గారు, స్వామినాథన్, ఆయన దగ్గరుండి మొత్తం పరిశీలించి ఆ మసీదుకి ఈ దీపం పెట్టే స్తంభానికి 15 మీటర్ల దూరం ఎక్కువ ఉంది, ఆయన స్వయంగా చూసి ఇది ఇబ్బంది లేదు, దీపం పెట్టుకోవచ్చు అని చెప్పి ఆయన ఒక స్వామినాథన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మన జడ్జిమెంట్ ఇచ్చారు స్వామినాథన్ గారు.
ఆ జడ్జిమెంట్ ప్రకారం మన హిందువులు డిసెంబర్ 4 కార్తీక దీపం పెట్టాలని పైకి వెళ్ళారు, కొండపైకి వెళ్తే అక్కడ డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ గారు ప్రభుత్వం వీళ్ళని అడ్డగించి ఇది చాలా సున్నితమైన విషయము, దెబ్బతింటా అదే ఇబ్బందులు అవుతాయి, గొడవలు అవుతాయని చెప్పి ఆపి మనల్ని వెనక్కి పంపించేశారు. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతినడం కాదా? కొండ మీద మనం ఒక దీపం పెట్టాలంటే కోటి చుట్టూ తిరగాల. కోటి చుట్టూ తిరిగాము, తీర్పు కూడా మా వైపు వచ్చింది. వచ్చినా కానీ ప్రభుత్వాలు మాకు సహకరించడం లేదు. ఇది ఎంత దారుణం! ప్రభుత్వాలు సహకరించబోవడం ఎంత దారుణం! అక్కడ ఒక జైన్ టెంపుల్ ఉంది, కొండ మీద మసీద్, దర్గా ఉంది, మాది ఉంది, ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఇబ్బంది అంతా ఎవరికంటే డిఎంకే ప్రభుత్వానికి. ఇంతకంటే దారుణమైన విషయం ఏమంటే వీళ్ళు లోక్సభలో 120 మంది ఎంపీలు, కాంగ్రెస్, అఖిలేష్ యాదవ్ వాళ్ళు, లోక్సభలో కాంగ్రెస్, డిఎంకే, ఇండియా కూటమి 120 మంది ఎంపీలు వెళ్ళి ఒక జడ్జి గారి మీద అభిశంసన పత్రం వేయడము ఎంతవరకు న్యాయం? పవన్ కళ్యాణ్ గారు అదే ట్వీట్ చేశారు. ఇంతకుముందు శబరిమలలో కూడా మహిళలు ప్రవేశం లేదని చెప్పినప్పుడు ఎన్నో వందల సంవత్సరాల నుంచి వచ్చిన వస్తున్న ఆచారం అది, మహిళలకు ప్రవేశం లేదని. దాని మీద కోర్టు తీర్పిచ్చింది, మహిళలు వెళ్ళొచ్చని చెప్పింది. అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదే. పవన్ కళ్యాణ్ గారు అదే ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు హిందూ తరపున, ఆయన హిందువు కాబట్టి ఖచ్చితంగా అడగడంలో ఆయన ధర్మం ఉంది. అది మాకు చాలా బాగా నచ్చింది. నిజంగా మేము నమ్ముతున్నాం దక్షిణాది సనాతన ధర్మ రక్షకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. దక్షిణాది సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు. మేము నమ్ముతున్నాం అది. ఎందుకంటే ఎవరు మాట్లాడడంలే. మా మనోభావాలు అంటే చాలా చులకనైపోయింది. హిందువులు అంటే చాలా చులకనైపోయింది. ఇది చాలా తప్పు. ఒక దీపం పెట్టుకునే అర్హత కూడా మాకు లేదు. రేపు నా ఇంట్లో నేను హిందువుగా పూజ చేసుకోవాలంటే, ఒకవేళ పక్కింట్లో ఒక ముస్లిమానో ఒక క్రిస్టియనో ఉంటే వాళ్ళ పర్మిషన్ ఇచ్చి తీసుకోవాలా? నేను ఇంకా నా ఇంట్లో నేను పూజ చేసుకునే అధికారం నాకు లేదా? వాళ్ళు ఎన్ఓసి ఇస్తేనే నేను పూజ చేసుకోవాలా? అలాగే ఉంది ఇప్పుడు. స్వామివారి కొండ స్వామివారిది, ఆ కొండ మీద ఒక దర్గా కట్టచ్చు, ఒక జైన్ టెంపుల్ కట్టచ్చు, మేము ఒక దీపం పెట్టుకోకూడదా? ఇది ఎంత దారుణం ఇది! ప్రభుత్వాలు ఎలా అంటే ఓటు బ్యాంక్ కోసమే చూస్తాయా మీరు? మీకు ముసల్మాన్ మీద, క్రిస్టియన్ మీద ప్రేమ కాదు, ఓటు బ్యాంకు. తప్పు, ఇది చాలా తప్పు. ఇది మాకు నిజంగా హిందువుల మనోభావాలు చాలా దెబ్బతింటున్నాయి. ఉత్తరాదిన యోగినాథ్, దక్షిణాదిన పవన్ కళ్యాణ్, ఈ ఇద్దరే కనిపిస్తారు మాకు. వీళ్ళే మాట్లాడుతున్నారు ఈరోజు. ఉడిపిలో ఒక స్వామి అన్నాడు, అభినవ శ్రీకృష్ణ దేవరాయ అని. ఎవరు ఊరికే అన్నట్లా, వాళ్ళ ప్రవర్తన బట్టి. ఇది మా పండుగలు, మా ఆచారాలు మేము చేసుకోవాలా. హిందూ సాంప్రదాయం అనేది ఇప్పటిది కాదు. ఎప్పుడో ఈరోజు నాసాలో కనిపెట్టారు నవగ్రహాలు ఉన్నాయని. మన వాళ్ళు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పేశారు ఎన్ని గ్రహాలు ఉన్నాయి, భూమి చుట్టుతుందని మన వాళ్ళు కళ్ళతో చూసి చెప్పేశారు. అంత పవిత్రమైన భూమి మన భారత భూమి. అటువంటి భారతదేశంలో మన హిందూ ధర్మం, మనం 99% హిందువులు ఉన్న చోట ముసల్మాన్లు హ్యాపీగా ఉండొచ్చు, ఇబ్బంది లేదు వాళ్ళకి. ఎవరైనా ఎక్కడన్నా సరే హిందువుల మీద ఒక చిన్న కంప్లైంట్ చెప్పండి. ఏ రోజు మనం మన మతాన్ని మనం గౌరవిస్తున్నాం, ఇంకో మతం జోలికి మనం పోవట్లేదు. వాళ్ళ ఆచారాలు వాళ్ళు చేసుకొని, మా ఆచారాలు మమ్మల్ని చేసుకొని. మా ఆచారాలు కూడా ఇప్పుడు ఇలా ప్రభుత్వాలే అడ్డుపడుతుంటే ఇంతకంటే దారుణం ఇంకేముంది? కోర్టు తీర్పులు కూడా ధిక్కరిస్తారా మీరు? కోర్టు కూడా తీర్పు ఇచ్చిన తర్వాత మీకు నచ్చకపోతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వేసుకోండి. అంతేగాని జడ్జి గారి మీదే ఇవ్వడం చాలా దారుణం. ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ఆచారాలు మమ్మల్ని పాటించండి. హిందువులందరూ కూడా మనకు అన్యాయం జరిగితే మనం ముందుండి మాట్లాడాలా. పవన్ కళ్యాణ్ కూడా ఇదే చెప్పారు. మనం ఇంకొక మతం గురించి ఎప్పుడు మాట్లాడలే. వాళ్ళ ఆచారాల గురించి, వాళ్ళ రంజాన్ మనం గౌరవిస్తాం, వాళ్ళ క్రిస్మస్ని మనం గౌరవిస్తాం, చేసుకొని హ్యాపీగా ఉండి. కానీ మా మతాలను కూడా గౌరవించండి, మా పండుగలు కూడా మేము చేసుకుంటాము. దీని మీద
సహకరించిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తమిళనాడులోని తిరువరకుండ్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో కొండపైన హిందువులు వెలిగిస్తున్న కార్తీక దీపాన్ని తమిళనాడు డీఎంకే ప్రభుత్వం వెలిగించకూడదని ఆంక్షలు విధించడం హిందువుల మనోభావాలు దెబ్బతీయటమేనని శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో బత్తెన మధుబాబు మరియు మురుగన్ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపురకుండ్రం కొండపై జైన్, ముస్లిం, హిందువులకు సంబంధించి ఆరాధనా స్థలాలు ఉన్నాయని, నాటి బ్రిటిష్ ప్రభుత్వం దీపం వెలిగించరాదని ఆంక్షలు విధించిందని, అయితే స్వామినాథన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దీపం హిందువులు వెలిగించుకోవచ్చునని తీర్పును ఇవ్వడం జరిగిందని తెలిపారు. డీఎంకే పార్టీ న్యాయస్థానం తీర్పును కూడా లెక్క చేయలేదని తెలిపారు. కోర్టు తీర్పు అధికారికంగా హిందువులు కార్తీక దీపం వెలిగించడానికి వెళ్తే అక్కడ అడ్డుకోవడం ఏమిటని, ఇది ముమ్మాటికి హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే అని తెలిపారు. దీనిని ప్రతి హిందువు ఖండించాలని ఆ సంఘం నాయకులు మీడియా ముందు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో స్పందించడం జరిగిందని తెలిపారు. కేవలం ఓట్ల రాజకీయాలతో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో హిమవంత్, రామ్ కుమార్, విశ్వ, హరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. అన్నగారు ఆశీస్సులుగా తమిళ్లోనే మాట్లాడమన్నారు. ఎవరికి ఇబ్బంది ఏం లేదు కదండి, తమిళ్లోనే. వాళ్ళకి సందేశం ఇవ్వాలంటే తమిళ్లో మాట్లాడితే బాగుంటుందని అన్న అడుగుతున్నారు, కాబట్టి తమిళ్లోనే సందేశం ఇస్తామని అనుకుంటున్నాను. థ్యాంక్స్. వెట్రివేల్ మురుగనకు వెంకటేశ్వర స్వామి గారికి హలో నమస్తే. இப்போ ఈ விஷயம் வச்சு திருப்பரங்குன்றம் மலையை பற்றி இப்போ இங்கே பேசுறதுக்கு தான் நாங்கள் வந்திருக்கோம். இப்போ நம்ம இதுக்கு எங்களுக்கு இந்த உணர்ச்சிகளே அதிகமாக வந்ததுக்கு காரணம் நம்ம சனாதன தர்ம ரட்சகர் நம்மளுடைய முதல்வர், டிப்யூட்டி முதல்வர் பவன் கல்யாண் அவர்களுடைய நம்ம அவரை நன்றியை சொல்லிக்கிறேன். ஏன்னா பவன் கல்யாண் அவர்கள் இப்ப இல்ல, அதாவது முருகனுக்கு 6 திவ்ய கஷேத்திரங்களை முதலில் நம்ம யாருமே அந்த மாதிரி முதல் போனதுல 6 திவ்ய கஷேத்திரத்தையும் போய் சுற்றுப்பயணம் நடத்திட்டு முதல் வந்தவர் நம்ம பவன் கல்யாண். அதுல முதல் திவ்ய கஷேத்திரம் தான் திருப்பரங்குன்றம் மலை. திருப்பரங்குன்றம் மலையில தான் இப்ப இந்த பிரச்சனை எப்பத்துல இருந்திருக்குன்னா கிட்டத்தட்ட ஒரு 300 ஆண்டுகளாவே நம்மளுக்கு இந்த பிரச்சனைகள் இருக்கு. தீபம் பிரிட்டிஷ் காலத்தில் இரண்டாவது உலகப் போர் நடக்கிறப்ப அங்க இந்த தீபம் ஏற்றக்கூடாதுன்ற ஒரு சூழ்நிலையை உருவாகி இருந்தது. ஆனா இப்போதைக்கு நமக்கு 75 ஆண்டுகள் ஆச்சு சுதந்திரம் நம்ம அடைந்து. இந்த 75 ஆண்டுகள்ல நமக்கு 1920 நமக்கு ஒரு தீர்ப்பு கொடுத்தாங்க. இது சிக்கந்தர் மலை கிடையாது, இது முருகனுடைய படைதான், முருகனுடைய மலைன்னு தீர்ப்பு கொடுத்தாங்க. ஆனாலும் அங்க தீர்ப்பு கொடுத்த பிறகு கூட நம்மளால அங்க தீபம் ஏற்ற முடியல. நம்ம தீபம் ஒரு விநாயகர் கோயில தான் ஏற்றி கொண்டு இருக்கிறோம். காரணம் என்ன, அங்க இருக்கிறவங்க அப்ஜெக்ஷன் பண்றாங்க. நம்மளுடைய நிர்வாகியா இருக்கிற இப்ப இருக்கிற இந்த கட்சி சம்பந்தப்பட்டவங்க அது ஏற்றுறதுக்கு தடை உத்தரவு கொடுத்திருக்காங்க. இந்த தடையை மீறி நம்ம சுவாமிநாதன் அவர்கள் தீர்ப்பு ஒன்று கொடுத்திருக்காரு. இந்த தீர்ப்புக்கு முதல் காரணம் நவாஸ்கனி என்ற எம்பினால தான் இந்த பிரச்சனையே இப்ப தலையெடுத்தது. ஏன்னா இந்த 100 வருஷம் இல்லாத இந்த பிரச்சனை இப்ப தலையெடுத்ததுக்கு காரணம் நவாஸ்கனி என்ற எம்பி, ராமநாதபுரம் எம்பி. இவர் என்ன செய்தாருன்னா, கடந்த ஒரு 3 மாதத்துக்கு முன்னாடி சிக்கந்தர் மலைன்னு சொல்லி போட்டு அங்க 100 பேருக்கு சிக்கன் அதை மட்டன் ஒரு பலி கொடுத்து அந்த 100 பேருக்கு பிரியாணி போட்டு நான் இந்த சிக்கந்தர் மலையில தான் இது பிரியாணி போட்டு ஒரு போஸ்ட் பேஸ்புக்லயும் ட்விட்டர்லயும் போட்டது. அப்பதான் நம்ம இந்து மக்களுடைய மனசு பாதிக்கப்பட்டது. ஏன்னா நம்ம மலை மேல பிரியாணி தின்னதும் இல்லாம இங்க இவ்வளவு மோசமா நம்ம யாருமே அந்த மாதிரி செய்ய மாட்டோம். அவங்க செஞ்சிருக்காங்க. எப்படின்னா, நான் இங்க பண்ணி உங்களால் என்ன பண்ண முடியுன்ற நிலைமையில் அவங்க பண்ணிருக்காரு. இந்த மனசு பாதித்த நம்ம இந்து மக்கள் ராம் ரவிக்குமார் அவர்கள், அவருக்கு தெரியும் நம்ம இந்து முன்னணியில இருக்காரு. அவர் தான் இந்த கேஸை மதுரை பெஞ்ச் ஹைகோர்ட்ல ஃபைல் பண்ணார். ஃபைல் பண்ணப்ப சுவாமிநாதன் தான் இது விசாரணை நடத்தினார். இந்த விசாரணை நடத்தினப்ப அங்க எல்லா விசாரணை நடத்தப்ப இந்த தீபத்துக்கும் அந்த சிக்கந்தர் மசீதுக்கும் 15 மீட்டர் இடைவெளி இருக்கு. இதுல தீபம் ஏத்தறான்னு ஆர்டர் உத்தரவு கொடுத்தார். டிசம்பர் 3ஆம் தேதி இந்த உத்தரவு வந்தது. டிசம்பர் 3ஆம் தேதி இந்த மலையில தீபம் ஏற்றுக்கொள்றதுக்காக நம்ம
நம்ம ஆளுங்க எல்லாருமே அவங்க போய் தீபம் ஏற்றதுக்கு 10 பேர் போனாங்க. அதாவது இங்கே ஃபோர்ஸ் வந்து நம்ம சென்ட்ரல் ஃபோர்ஸ் வந்தது, அந்த சென்ட்ரல் ஃபோர்ஸ் கூட்டிகிட்டு தீபம் ஏற்ற போனாங்க. ஆனால் அங்கே வந்து தமிழ்நாடு கவர்மெண்ட் வந்து அவங்கள தடையை செஞ்சு நீங்கள் அங்கே ஏற்ற போகக்கூடாது. ஆனால் சின்ன விஷயம், அன்னைக்கு யாருமே எந்த மத கலவரமோ எந்த பிரச்சனையுமே நடந்ததில்லை. நேரடி இவங்களே 10 பேர் போய் தீபம் ஏற்றிட்டு அவங்க வாட்டுக்கு போயிட்டு இருப்பாங்க. இதை கலவரமாக உண்டு வாங்குறது கவர்மெண்ட் தான். அதை தடுக்காமல் இருந்தால் எந்த பிரச்சனையும் இருந்திருக்காது. நேராக தீபம் ஏற்றிட்டு அவங்க வாட்டு அவங்க வேலையை போயிட்டு இருப்பாங்க. ஆனால் அவங்க தடுத்தனால தான் இந்த இவ்வளவு அங்கே தீபம் ஏற்றுற ஒரு கொள்கை எல்லார் மனசுல ஏற்பட்டது. இப்போ வந்து எங்களுடைய கோரிக்கை என்னன்னா, அந்த மலையில வந்து இப்போ நாங்கள் வந்து முருக பக்தர்களாக எல்லாரும் வந்திருக்காங்க. இப்போ நம்ம பரமசிவம், சுவாமிநாதன், பவன், விஸ்வா, ஹரி, மது அண்ணா, என் பேர் ராம்குமார் நாடர், நாங்கெல்லாம் வந்து முருக பக்தர்களுக்காக வந்திருக்கோம். ஏன்னா வந்து நாங்கள் தமிழகத்தில் நடக்கிற முருக பக்தர்களுக்காக நாங்கள் எப்பயுமே எல்லா மாநாட்டுக்கும் போவோம். இதே போன்ற கடந்த ஒரு மாசத்துக்கு 1.5 மாசத்துக்கு முன்னாடி 2 மாசத்துக்கு முன்னாடி முருக பக்தர்கள் மாநாடு மதுரையில் நடந்தது. அதுல வந்து நாங்கெல்லாம் கலந்துக்கிட்டோம். நம்ம மது அண்ணா கூட வந்திருந்தாங்க, அவங்க பவன் கல்யாண் கூட வந்திருந்தாங்க. எல்லாருமே நாங்கள் அந்த அந்த மாநாட்டை நம்ம கலந்துக்கிட்டு அப்பதான் நாங்க நம்ம பவன் கல்யாண் மேல எங்களுக்கு ஒரு ஆர்வம் வந்தது. அவர் வந்து இந்த சனாதனத்தை தர்மத்தை காப்பாற்றுறதுக்காக ரொம்ப முன்னோடியா இருக்காரு. அவருக்கு என்னைக்குமே நாம சப்போர்ட், இந்த புருவகத்திற்கு அவர்கள் என்றைக்குமே எங்கள் சப்போர்ட் உண்டு. திருப்பரங்குன்ற சிக்கந்தர் என்ற இந்த திருப்பரங்குன்ற மலையை சிக்கந்தர் மலைன்னு தான் அங்க கூப்பிட்டு இருக்காங்க சிலர். அதாவது அது வந்து சிக்கந்தர் மலைன்னு சொல்லியிருந்தா கூட டிஎம்கே கவர்மெண்ட் அவங்களுக்கு மேல ஆக்ஷன் எடுக்க மாட்டாங்க. ஆக்சுவலா வந்து அது சிக்கந்தர் மலை கிடையாது, அது வந்து திருப்பரங்குன்ற மலை தான். திருப்பரங்குன்ற மலை தான். முருகனின் 6 படை வீரில் முதல் படை தான் திருப்பரங்குன்றம். இப்ப வந்து இது வந்து நம்ம செக்குலரா இருக்கும். இது செக்குலரா இருக்கிறோம்னா நம்ம இந்துக்கள் அதிகமா மெஜாரிட்டியா இருந்ததுனால தான் இந்த செக்குலரா இன்னைக்கு நடைபெறுது. அதே வேற மதத்தினர் அதிகமா இருந்தா இது செக்குலராவே இன்னைக்கு இருந்திருக்காது. அது வந்து கிறிஸ்டினாவோ இல்ல மாறி போயிருக்கும். நம்ம இந்துவா இருக்கனால தான் இன்னைக்கு செக்குலர் இன்னைக்கு நடந்துகிட்டு இருக்கு. இப்படியே விட்டு இதே மாதிரி இந்த விஷயங்கள் போட்டோம்னா இந்துக்களுக்கு வந்து ஒரு பாதுகாப்பு இல்லாம போய்கிட்டு இருக்கு. அதாவது போதும், இந்துக்களுக்கு பாதுகாப்பு இல்லாம போயிருக்கு. அது மட்டும் இல்ல, இந்த டிஎம்கே கவர்மெண்ட் கடந்த 162 கோவில்களை இடிச்சிருக்காங்க, இல்லீகலா இருக்குன்னு. இந்த 162 నేను తెలుగులో కూడా చెప్తాను, 162 గుళ్ళని కూల్చేశారు. కానీ అప్పుడు ఏ హిందువులు కూడా మనోభావాలు దెబ్బతినలేదా నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఇల్లీగల్లో ఒక గుడిలోనే ఉన్నాయి, చర్చిలు మసీదులు లేవా? ఇప్పుడు ఒక్క మసీదును వాళ్ళు పగలు కొట్టుంటే ఎంత సమస్య వచ్చి ఉంటుంది. 162 గుళ్ళను ఈరోజు కూలదోల్చుంటారు. 162 గుళ్ళు, అది మీరు 162 గుళ్ళు, 162 కంటే ఏ హిందువుకి మనోభావాలు దెబ్బతినలేదు. కాబట్టి ఈ ఒక్క దీపం పెట్టేదానికి కూడా మనం ఈరోజు అడుక్కునే పరిస్థితి గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేయడం లేదు. ఏంటంటే వాళ్ళు ఇచ్చే 4 ఓట్ల కోసం, వాళ్ళు వేసే ఆ 4 ఓట్లకు వాళ్ళ మీద ప్రేమ అయితే ఎవరికి లేదు, వాళ్ళ ఓట్ల కోసం ఈ విధంగా హిందూ మనోభావాలు దెబ్బతినేట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇండియాలోనే మన ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన ఎన్డీఏ కూటమి టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, ఈ విధంగా మన పార్టీ నరేంద్ర మోడీ గారు గత 15 సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలోనే ఆయన ఒక ప్రత్యేకంగా హిందుత్వాన్ని బలంగా అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా హిందూయిజాన్ని, దేవుడు, భక్తి, ఈ విధంగా ప్రతి ఒక్క దాని మీద ఆయన తీసుకెళ్తూ భక్తి రూపంలోకి మారుస్తున్నాడు. అలా ఈరోజు ఇక్కడ దక్షిణ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం, ఒక హిందువులకి మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆయన ఏమంటున్నాడంటే ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క మతము, ఎవరి దేవుళ్ళు వాళ్ళకి గొప్ప, ఎవరి కులం వాళ్ళకి గొప్ప, ఎవరి మతం వాళ్ళకి గొప్ప. ప్రతి ఒక్కరూ వాళ్ళ మతాన్ని, వాళ్ళ కులాన్ని, వాళ్ళ చరిత్రని, వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు పూజించుకుంటారు. కాకపోతే ప్రత్యేకించి
ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే హిందుత్వంలో హిందూ గుళ్ళు పైన కానీ దేవుళ్ళ పైన కానీ జరిగే అరాచకాలు ఎన్నో జరుగుతున్నాయి. దాన్ని ఆపాలి. ఇట్లాంటి అఘాయిత్యాలు జరగకూడదు. హిందుత్వము దెబ్బతింటా ఉంది. రాను రాను హిందుత్వము నశిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ భక్తితో ఉండాలా, హిందుత్వాన్ని పెంపొందించుకోవాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు. కాకపోతే మన దౌర్భాగ్యం ఏమంటే ఆయన ఒకటి చెప్తూ ఉంటే ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న కొంతమంది వేరే మతస్థులు కానీ వేరే వాళ్ళు కానీ దాన్ని అబాసుపాలు చేస్తూ వేరే విధంగా వక్రీకరించి కులాలని తీసుకొస్తున్నాడు, మతాలను తీసుకొస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు, కులాన్ని మతాన్ని రెచ్చగొడుతున్నాడు అనేసి చెప్తున్నారు. కానీ ఆయన చెప్పేది ఒకటే, సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే హిందువులంతా ఏకంగా ఉండాలి, మనమంతా ఒకటిగా ఉండాలి, ఒక తాటి మీద ఉండాలి, మన కులాన్ని మన మతాన్ని మన దేవుణ్ణి మనం గౌరవించుకోవాలని చెప్తున్నాడు. ఈ విధంగా తీసుకుంటే ఎన్నో జరుగుతున్నాయి. హిందూ దేవాలయాల మీద కానీ ఇంతకుముందున్న గవర్నమెంట్లో కూడా ఒక స్వామి, ఆంజనేయ స్వామిని వెండి ఇదైతే వెండే కదా అనే మంత్రులు, ఒక మినిస్టర్లు కూడా అన్నారు. ఇంకా తీసుకుంటే ఒక రథాన్ని తగలబెట్టేస్తారు, హిందూ రథాన్ని. ఇంకా తీసుకుంటే తిరుమల కొండ మీద ఎన్నో అపచారాలు జరుగుతున్నాయి. గత గవర్నమెంట్లో లడ్డూ కల్తీ విషయంలో కానీ ఇలా ఫరకామన్ల విషయంలో కానీ ప్రతి ఒక్కటి హిందూ గుళ్ళు పైన, హిందూ దేవాలయాలపైనే జరుగుతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. సనాతన ధర్మము కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అది మనం గుర్తించాలి. హిందువులుగా మనం గౌరవించుకోవాలి, మన మతాన్ని గౌరవించుకోవాలి, మన దేవుణ్ణి గౌరవించుకోవాలి, మన కులాన్ని గౌరవించుకోవాలి. శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి వారి సమస్యలను తీసుకువచ్చారు. వాటిని 15 రోజుల లోపల పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ హస్తకళాకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ హస్తకళాకారుల దినోత్సవాన్ని నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి మంత్రి, ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని తెలియజేశారు. 36 మంది హస్తకళాకారులకు 33 లక్షల రూపాయల వ్యయంతో నూతన పరికరాలను ఈ సందర్భంగా అందజేయనున్నామని, హస్తకళాకారులను అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగా తాను శ్రీకాళహస్తిలో కేకే కలంకారీ అనే పేరిట కలంకారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కలంకారీ వస్త్రాలను కొనుగోలు మరింత అభివృద్ధి పరిచే విధంగా కార్యాచరణ చేపట్టనున్నామని తెలిపారు. శ్రీకాళహస్తిలో కలంకారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 1 ఎకరా భూమిని కోరారని, వాటిని ప్రభుత్వం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఈ ప్రాంతంలో హస్తకళాకారులకు భారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 4 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. దీంతో శ్రీకాళహస్తిలో భారీ కలంకారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కళాకారులను మరింత ప్రోత్సహించే విధంగా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈరోజు ఫ్రైడే కాబట్టి పొద్దున 9:30 నుంచి ఈరోజు గ్రీవెన్స్ అనేది టౌన్లో పిఆర్ గెస్ట్ హౌస్లో పెట్టి స్టార్ట్ చేశాం. దీంట్లో ఆనందకరమైన విషయం ఏంటంటే ఈరోజు గ్రీవెన్స్ చాలా తక్కువ వచ్చినాయి. మామూలుగా గ్రీవెన్స్ అని కూర్చుంటే కనీసం మినిమం 3-4 అవర్స్ అట్ ఏ స్టెచ్. ఒక్కొక్కసారి నేను కలెక్టర్ గారు అయితే సాయంత్రం పొద్దున 9 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 9 అయింది. అన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఒక దాడిలో పడ్డది. పోలీస్ వ్యవస్థ అనేది ప్రాపర్గా పోయినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, మాట్లాడడం కూడా కొద్దిగా మార్పు ఉంది. అట్నే గ్రీవెన్స్ కూడా మనం ఇప్పుడు ఏం చేసామంటే 15 days లిమిట్ టైం పెట్టి ఈ రకంగా ఒకటి తయారు చేసాం కాళహస్తిలో. ఇక్కడ ఉన్న మీ ఇష్యూ అనేది రాయొచ్చు. దాని తర్వాత పైన ఏ ఊరు, మీ సాధారణ నంబర్, మీ ఫోన్ నెంబర్ అందరూ రాయాలా. రాసిన తర్వాత కింద స్లిప్ ఉంటుంది. ఈ స్లిప్ చించి మీకు ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఈ 15 days లోపల పని కాకపోతే ఆటోమేటిక్గా మీకు ఫోన్ కాల్ వస్తుంది. లేకపోతే మీరు నెంబర్ ఇచ్చిన పర్టికులర్ మనిషికి, ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ అనే మనిషిని మీరు కాంటాక్ట్ చేయాలి అని చెప్పి కింద ఇస్తాం.
ఆ 15 రోజులు పని కాకపోతే వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఎందుకు కాలేదు ఏంటి కథ అనేది నెక్స్ట్ 10 days లోపల కాకపోతే డెఫినెట్గా ఆ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో అటు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మీద చర్యలు తీసుకోమని చెప్పి కూడా మరి సీఎంఓ నుంచి కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఒక మంచి వే ఆఫ్ వర్కింగ్. అండ్ ఆల్సో కమింగ్ టు నెక్స్ట్ రేపు మార్నింగ్, సో రేపు 13వ తేదీ రేపు ఫస్ట్ అవర్లో మంత్రి గారు హ్యాండ్లూమ్స్ మినిస్టరు వస్తున్నారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 56 మందికి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హ్యాండ్ టూల్స్ ఉంటుంది. తర్వాత లేపాక్షి టూల్ డిస్ట్రిబ్యూషన్ కూడా తర్వాత కంటిన్యూ అవుతుంది. 110 మందికి 38 లక్షలు పెట్టి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి వీళ్ళకి టూల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్లో 38 lakhs, అట్లా phase 2, phase 3, phase 4 కింద 3 కోట్ల రూపాయలు మరి ఇవ్వడం జరుగుతుంది వర్త్ మిషనరీ. దాని తర్వాత నిన్న కూడా నేను హ్యాండ్లూమ్స్ వాళ్ళ మీద ఎట్లా వీళ్ళకి డెవలప్ చేయాలని చెప్పి మాట్లాడగా మన రేఖా రాణి గారు ఎవరైతే కమిషనర్ ఉన్నారో వాళ్ళతో నేను సంప్రదించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ 4 కోట్లు ఇమీడియట్ శాంక్షన్ చేశారు. దానికి 1.5 acre ల్యాండ్ అడిగారు. తప్పకుండా ఎంఆర్ఓ ఉన్నారు, వాళ్ళు కూడా మేము ఇంటిమేట్ చేసి కాళహస్తిలో కావాలి, కాళహస్తి దగ్గరలో ఆర్ నియరెస్ట్ టు తొట్టంబేడు ఆర్ మున్సిపల్ లిమిట్స్ దగ్గరలో ఏముంటే వాళ్ళకు 1.5 acre అడిగారు. వాళ్ళే 4 కోట్లు పెట్టి ఆప్కో వాళ్ళకి కట్టించి అక్కడి నుంచి ట్రైనింగ్ సెంటర్స్, అలానే మగ్గం నేసే వాళ్ళకి అది కే ఫర్ కాళహస్తి, కే ఫర్ కలంకారీ అన్నట్టు ఒక కేఎన్కే పెట్టి కొత్తగా మేము చేస్తున్నాం. కేఎన్కే శారీస్ అని చెప్పి, కలంకారీ కాళహస్తి శారీస్ అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడం. దాంట్లో హ్యాండ్ మేడ్ ఒక కాస్ట్ అయితే ప్రింటింగ్ మేడ్ ఒక కాస్ట్ అని చెప్పి దాంట్లో ఒకటి చేసాం. సో వినూత్నంగా ఆలోచించి నా ఆలోచన ఏంటంటే చీర నేసేది ఒకటి, కలంకారీ ఒకటి, డబ్బులు ఒకటి పోతున్నాయి. అట్లా కాకుండా కనీసం వాళ్ళు చేసి సంపాదించే దాంట్లో 50% అంటే కనీసము ఎవరైతే మగ్గాలు నేస్తా ఉన్నారో ఈరోజు ఆన్ యావరేజ్ 22,000 to 28,000 రూపీస్ పర్ మంత్ వస్తూ ఉండాలి. దాన్ని ₹1,00,000 ఎట్లా తీసుకోవాలా అనే విధిగా కృషి చేస్తా ఉన్నాను. తప్పకుండా వచ్చే రోజుల్లో తప్పకుండా కాళహస్తిలో ప్రతి కలంకారీ ఇంటి బయట క్యూలు కట్టాలా, ప్రతి మగ్గం నేసేవారి ఇంటి మీద అపాయింట్మెంట్ లిస్ట్ వెయిట్ చేయాలా. ఈ రకంగా చేసి డెవలప్ చేస్తామని చెప్పి మరి చెప్తా ఉన్నాం. అట్లనే భక్తుడు చేజార్చుకున్న పర్సును శ్రీకాళహస్తి దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో గుంటూరు పట్టణ వాస్తవ్యులు అన్నం మురళీ సత్యనారాయణ వారు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయానికి విచ్చేసి శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్లను దర్శించుకుని క్యూ లైన్లో వస్తూ ఉండగా చేతిలో ఉన్న పర్సును చేజార్చుకున్నారు. దేవస్థానం ప్రాంగణంలో ఉన్న పర్సును గమనించిన సెక్యూరిటీ సిబ్బంది జి నీల, ఎస్పీఎఫ్ సిబ్బంది వారికి సమాచారం అందజేశారు. సిబ్బంది పర్సును తనిఖీ చేయగా సుమారు 50,000 రూపాయల నగదు, భక్తులు ఆధార్ కార్డులను గుర్తించిన నీల సిబ్బంది మైక్ అనౌన్స్మెంట్ చేయించారు. మైక్ అనౌన్స్మెంట్ విన్న భక్తుడు సిబ్బంది దగ్గరకు వచ్చి తగిన ఆధారాలు చూపించారు. పోగొట్టుకున్న పర్సును భక్తుడికి దేవస్థానం సిబ్బంది సమక్షంలో స్వాధీనం చేశారు. ఈ మేరకు భక్తుడు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రైవేటు సెక్యూరిటీ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ హరికృష్ణ, సిబ్బంది చంద్రమోహన్ రెడ్డి, పీరారెడ్డి, మస్తాన్ రావు, నాగభూషణం పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం గురువారం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిస్కషన్ అనేది ఇక్కడ 7,50,000 లాస్ట్ టైం పెట్టినారు. లాస్ట్ ఎవరికన్నా దీని గురించి కాబట్టి ఈసారి మనకి ప్రాబ్లం లేదు. బోర్డు కానీ ముందు గవర్నమెంట్ కంటే 1,10,000 సార్ డెవలప్మెంట్ చేస్తుంటా. ఇంకా ఒకటి నేను ప్రపోజ్ చేసిన ఏంటంటే మొన్న నేను నడిచిపోయేటప్పుడు ఎక్కడైతే వాహనం పెట్టుకొని దాన్ని కవర్ చేస్తాను కదా రేకులతోని, అది చాలా షాబీగా ఉంది. ఫైబర్ ఫైబర్ దానిలో అది ప్రపోజ్ పెట్టండి, అది కావాలి. అది ఇమీడియట్ గా దానికి ఎంతో ఎక్స్పెక్ట్ చేయండి. అది తీసేసి ఫైబర్ పెట్టి కన్విక్స్డ్ అందరు యోగ కూడా దానికి కూడా కావాలి.
మనకి కొనేలో ఫుల్గా నీళ్ళు ఉన్నాయి, అప్పుడు నీళ్లు నింపేవాళ్ళం సార్. ఈ మంత్రి దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడింగ్ ఉంది సార్. ఇది 11 lakhs సార్. లాస్ట్ టైం కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వండి, డోనర్స్ ఉంటారు సార్. 25 కూడా ఇది కూడా గోశాల నుంచి ఈ రోడ్లకు సంబంధించి దీని ముందర ఎక్కడ నుంచి అయితే మనకి ఆర్చ్ ఉందో, కాళహస్తి ఆర్చ్ ఉంది కదా, ఎంట్రన్స్ ఆర్చ్, దానికి రైట్ సైడ్ కొద్దిగా రోడ్ పెంచి మొత్తం ప్రాపర్ గా నడిచేటట్టు ఫుట్పాతింగ్ కావాలా. ఎక్కడ వరకు కావాలా, అక్కడ ఎంట్రన్స్ నుంచి ఫుట్పాత్ ప్రాపర్ గా, ఫుట్పాత్ చెట్లు అవన్నీ కూడా ఎంట్రన్స్ పెట్టుకొని మట్టి లేకుండా అక్కడి నుంచి స్టార్ట్ అయితే కరెక్ట్ గా బ్రిడ్జ్ దాటి మనకి స్వామివారి దీని వరకు ఎంజిఎం వరకు అంటే బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ ముందు వరకు వస్తుంది. సో చంద్రుడు ఇంటి వరకు వస్తుంది ముందు వరకు. అక్కడ వరకు ప్రాపర్ గా నీట్ గా టైలింగ్ తో పాటు చెట్లతో పాటు ఫుట్పాత్ ద్వారా ప్రపోజల్ పెట్టారు సార్. దీనికి సంబంధించి మున్సిపాలిటీ ఎంక్రోచ్మెంట్ అనేది తీసి మీరు అది ల్యాండ్ మాకు అప్డేట్ ఇచ్చారు సార్. ఎంక్రోచ్మెంట్ సార్ మొత్తం కమిషనర్ గారు ఇమ్మీడియట్ మాట్లాడతాను. Within one week, it is my duty to get all encroachments removed and duty on that. After that, you take. Proper గా లైటింగ్ పెడతాం, ఇవన్నీ పెట్టి ప్రాపర్ గా వాకింగ్ పెట్టుకొని జనాలు కూడా మట్టి రోడ్లో నడుచుకున్న బురదలు ఏంటంటే ఇప్పుడు ఏ రకంగా అయితే మనం షెడ్ పెట్టామో అక్కడ కూడా షెడ్ పెడతాం, వాకింగ్ ఫుట్పాత్ పెడతాం, చెట్లు పెడతాం. ఫ్యాంటాస్టిక్ ఉండాలి వచ్చాడు తిరుమల. అండ్ లాస్ట్ నాకు టెంపుల్ ప్రెమిసెస్ చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీ డెవలప్మెంట్. దిస్ ఇస్ ద మోస్ట్. సో ఒక దగ్గర మనం 10 days లైఫ్ బిల్ పెట్టుకెళ్తే 13 రోజులు లేదా లాస్ట్ 3 days 4 days పెట్టుకెళ్తే వాళ్ళకి పేదలు వచ్చాడు కూర్చొని చూసే అవకాశం ఉంటుంది. చాలా మంది ఊళ్ళో నుంచి వచ్చి మన దగ్గర గ్రామస్తులు కానీ కూలోళ్ళు కానీ వీళ్ళు వచ్చి దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. అట్లా కాకుండా మనం కానీ జిల్లా మన మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఒక దగ్గర ఒకటి పెట్టాం లైవ్ స్టే. అక్కడ ఒక 200, 300, 500 కుర్చీలు వేసి నెట్టేస్తే అక్కడికి వచ్చి భక్తులందరూ కూడా అక్కడికక్కడే కూర్చొని, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పేట బస్ స్టాప్ ఉంది, రెడీ చేస్తాం, అక్కడ టెంట్ వేస్తాం, స్పీడ్ పెడతాం, కుర్చీలు వేస్తాం, ప్రసాదాలు ఇస్తాం, నీళ్ళు ఇస్తాం. తద్వారా అక్కడ ఉండే ఊళ్ళో అక్కడికి వచ్చి కూర్చొని అక్కడ స్వామివారిని చూసే అవకాశం ఉంటుంది. ప్రతి పేద భక్తుడు కూడా అవకాశం కల్పించినట్టు ఉంటుంది. నా ఆలోచన మీరు ఏమంటారో యువ గారు స్టాఫ్ అందరూ కలిసి నెంబర్ 1 ప్లేస్ నిజానికి అందరికీ యువ గారిని, టెంపుల్ స్టాఫ్, శానిటైజర్ స్టాఫ్, సెక్యూరిటీ అందరికీ కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. రియలీ ఇట్ ఈస్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అవర్ టెంపుల్. అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పిన దానికి మనం గత 6 నెలలుగా ప్రభుత్వం ఆర్టీజీఎస్ నుండి తీసుకున్నటువంటి దాంట్లో మనం 6 నెలల నుంచి దాదాపు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంకా ఇంతవరకు ఎప్పుడు కూడా సెకండ్ థర్డ్ కూడా రాలేదు, ఫస్ట్లోనే ఉన్నాము. సో ఇక్కడ నుండి ట్రస్ట్ బోర్డు వచ్చింది కాబట్టి మీరు కూడా బాధ్యతగా ఉంది. ఎందుకంటే మీ యొక్క సహకారం కూడా అవసరం. ఇక్కడి నుంచి ఏదైనా ర్యాంక్ పడిందంటే బోర్డు వచ్చిన తర్వాత అది తగ్గిందనేటువంటి పరిస్థితి రాకూడదు. అదేవిధంగా ఈ 1 monthలో కూడా గతం నుంచి మనం ఎట్లా వచ్చామంటే ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినటువంటి కోఆపరేషన్, ఏదైనా ఒక డిసిషన్ డైనమిక్గా తీసుకున్నప్పుడు ఆ ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి సార్ 500 టికెట్ పెడుతున్నాం. కానీ చాలామంది ఏంటంటే టికెట్ ఎందుకు పెడతారని గత ఎప్పటి నుంచో ఉంది ప్రపోజల్. కానీ టికెట్ పెడితే ఏమైంది, లోపల వ్యతిరేకత వస్తుందని చెప్పి గతంలో అందరూ కూడా హెసిటేట్ చేశారు. కానీ ఎమ్మెల్యే గారు స్ట్రైట్ అవే పెట్టాలండి. ఎట్లా పెడితే అంతరాలయ దర్శనం, ఒకప్పుడు అంతరాలయ దర్శనం మీకు లోపల అందరూ కూడా తెలుసు, సామాన్యుడి కాబట్టి అంతరాలయ దర్శనం లేదు. ఓన్లీ విఐపి ప్రోటోకాల్లో వస్తేనే వితౌట్ టికెట్ అంతరాలయం వెళ్ళేవాడు. ఇంకా మామూలు వాళ్ళంతా కూడా బయట నుంచి దర్శనం చేసుకోవడమే. అంతరాలయం వెళ్ళాలంటే పొలిటికల్గా ప్రోటోకాల్ లెవెల్లో తీసుకొని లోపల పోవాలి. ఆ పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరు 500 టికెట్ తీసుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు అనే దానికి ఎమ్మెల్యే గారు వెంటనే ఆయన ఎక్సెప్ట్నే మేము అమలు చేయగలిగాం. అదేవిధంగా ఇంకేదైనా ఇప్పుడు అభిషేకం అంతా కూడా మనం సపోజ్ ఆన్లైన్ పెట్టాము. దాని మీద కూడా చాలామంది కొంత అసౌకర్యానికి గురయ్యారు. అయినా కూడా దాన్ని ఎమ్మెల్యే గారు అర్థం చేసుకున్నారు. మనం ఏది పెట్టినా కూడా పబ్లిక్ పర్సెప్షన్లో, పబ్లిక్లో వ్యతిరేకత రాకూడదు, వాళ్ళ ఫెసిలిటీస్ పెంచాలి, సామాన్య భక్తుడికి విఐపికి తేడా లేకుండా చేరినటువంటి ఆ ఒక్క ఉద్దేశంతో ఒకటి పెట్టుకుంటూ వచ్చాము. అన్నింటిలో కూడా ఎమ్మెల్యే గారి సహకారం ఉంది.
అదేవిధంగా గౌరవ బోర్డు కూడా చైర్మన్ గారు వచ్చినటువంటి ఫస్ట్ రోజు చెప్పారు నాతో కూడా, సార్ మీరు చేసేదానికి మేము పూర్తిగా సహకరిస్తాము. మేము కూడా అందరి టికెట్స్ అనేది 500 ఎక్సలెంట్ డిష్ను ప్రతి ఒక్కరు మేము టికెట్ తీసుకుంటాము అని ఫస్ట్ డే నుండి కూడా చైర్మన్ గారు కూడా పూర్తిగా దానికి కోఆపరేట్ చేశారు. ఏ డిసిషన్ తీసుకున్నా కూడా అవుట్సైడ్ టికెట్ పెట్టాము. ఆన్లైన్ పెట్టడం వల్ల మాన్యువల్ అయితే గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ గుర్తించారు. ఓకే, బెస్ట్ ఆన్లైన్ కూడా అందరూ సపోర్ట్ చేశారు. సో గౌరవ సభ్యులు కూడా మీ అందరి సహకారంతో మన సిబ్బంది అంతా కూడా మనం ఇదే పరిస్థితిని కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, చిన్న చిన్న లోటుపాట్లు ఏదైనా ఉన్నా కూడా మన బోర్డు సమావేశాల్లో మనం చర్చించుకోవచ్చు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా భద్రాచలం వద్ద మారేడుమిల్లి దట్టమైన అటవీ ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన 5 మంది మరణించగా 3 క్షతగాత్రులయ్యారు. ఇందులో చిత్తూరు గిరింపేట మరాఠా వీధికి చెందిన నాగేశ్వరరావు, శ్రీకళ, తవణంపల్లికి చెందిన దొరబాబు, పలమనేరుకు చెందిన సునంద, శివశంకర్ రెడ్డి మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అల్లూరు జిల్లా కలెక్టర్తో ఫోన్ ద్వారా సంప్రదించారు. ప్రమాదం జరిగిన ఘటన తీరును అడిగి తెలుసుకున్నారు. కాగా చిత్తూరు జిల్లా వారు మృతి చెందడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, అలాగే మృతదేహాలను బాధిత కుటుంబాలకు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అధికారులతో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వంతో చర్చించి తగిన సహాయం అందజేస్తామని వెల్లడించారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ బాధిత మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అలాగే చిత్తూరు 1 టౌన్ సిఐ మహేశ్వరరావు బాధిత మృతుల కుటుంబ సభ్యుల వద్దకు చేరుకుని భరోసా ఇచ్చారు. అనంతరం వివరాలు సేకరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అల్లూరి సీతారామరాజు మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా ఒక బస్ యాక్సిడెంట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చింతూరు ఐటీడీ లిమిట్ తులసిపాక ఏరియాలో జరిగింది. సో ఈ యాక్సిడెంట్ మార్నింగ్ 4:30 టైంకి అయింది. ఈ బస్లో 37 మంది ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో 35 మంది ట్రావెలర్స్ ప్లస్ డ్రైవర్ ప్లస్ క్లీనర్. సో 3 నుంచి 4 రోజు ముందు వాళ్ళు చిత్తూరు నుంచి యాజ్ ఏ టూరిజం పర్పస్ కోసం అరకు మరియు మారేడుమల్లి, భద్రాచలం ఆ టూర్కి వెళ్ళారు. సో నిన్న అరకు నుంచి స్టార్ట్ అయ్యారు అండ్ మార్నింగ్ అంటే ఘాట్ రోడ్ అలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎప్పటి వరకు ఇన్ఫర్మేషన్ పరంగా చూస్తే 9 మెంబర్స్ మరణం అది అయింది. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మనం కోఆర్డినేట్ చేస్తున్నాము. ఈ 9 మెంబర్స్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మీడియా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ చేసి త్వరగా పోస్ట్ మార్టం చేయాలి. ఇప్పుడు అదే మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. సో ఒక జాయింట్ టీమ్ అల్లూరి జిల్లా మరియు చిత్తూరు జిల్లా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సీనియర్ ఆఫీసర్స్, కలెక్టర్స్, ఎస్పీస్, డిటీసీ, అంబులెన్స్ కోఆర్డినేషన్ అందరూ దీంట్లో ఉన్నారు. అండ్ ఈ కోఆర్డినేషన్ గ్రూప్ ద్వారా మనం టైం టు టైం కమ్యూనికేట్ కూడా చేస్తున్నాము. సో ఏరియా హాస్పిటల్ చింతూరులో చికిత్స, ఆరోగ్యం సంబంధించి అన్ని ఏర్పాటు అక్కడ జిల్లా కలెక్టర్ పిఓఐటీడీ ద్వారా చేయడం జరిగింది. సీరియస్ కేసెస్ చింతూరు నుంచి భద్రాచలం అవసరం ఉంటే కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మన జిల్లా సైడ్ నుంచి ఇప్పుడు ఆఫీషియల్స్ ప్లస్ ఒక 5 అంబులెన్సెస్ కూడా ఫ్రీజర్ బాక్సెస్తో సహా పంపుతున్నాము. సో దట్
డెడ్ బాడీ ట్రాన్స్పోర్టేషన్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏమేమి సాయం చేయాలి మన సైడ్ నుంచి చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా అంబులెన్సెస్ ఉంటాయి, మన సైడ్ నుంచి కూడా అంబులెన్సెస్ ఉంటాయి. డిజాస్టర్ టీమ్ ఎన్డీఆర్ఎఫ్ కూడా అక్కడ కాకినాడ నుంచి అక్కడ పంపించి ఏమైనా రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ మార్నింగ్లో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. అక్కడ నుంచి మనకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనం కూడా టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మీడియాకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం చేస్తున్నాము. సో ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి కాంటాక్ట్ చేయడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, సేఫ్గా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చేయడం, దీంట్లో మనం ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నారు 9 మెంబర్స్లో చూస్తే ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు. 4 మెంబర్స్ కాంటాక్ట్ చేస్తున్నాము. ఒక మెంబర్ తెనాలి నుంచి, ఒక మెంబర్ బెంగళూరు నుంచి ఉన్నారు. వాళ్ళు కూడా రీచ్ అవుతున్నాము. సో బహుశా ఈరోజు పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. ఈరోజు రాత్రి కూడా మన అంబులెన్సెస్ అక్కడ రీచ్ అవుతాయి. సో రేపు వాళ్ళు కన్వీనియన్స్ బట్టి వాపస్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇక్కడ రావడం జరుగుతుంది. కొంతమందికి మేజర్ ఇంజరీస్ ఉన్నాయి, కొంతమందికి మైనర్ ఇంజరీస్ ఉన్నాయి, ఫ్రాక్చర్స్ ఉన్నాయి, చెస్ట్ సంబంధించి ఇంజరీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు స్టేబుల్ చెప్తున్నారు అందరూ. అండ్ చింతూరు ఏరియా హాస్పిటల్తో పాటు భద్రాచలం ఏరియా హాస్పిటల్ కూడా ఉంది. అక్కడ అందరూ స్పెషలిస్ట్ బేసిక్లీ ఉంటారు. సో అక్కడ కలెక్టర్ అండ్ పిఓఐటిడిఏ అండ్ రిమైనింగ్ మెంబర్స్ అక్కడ కోఆర్డినేట్ చేస్తున్నారు. కొంతమందికి మేజర్ ఇంజరీస్ ఉన్నాయి. సో అక్కడ ఆ స్పెషలిస్ట్ ద్వారా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు అనౌన్స్మెంట్ జరగట్లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వెయిట్ చేస్తున్నాం. సార్ నమస్కారం సార్. ఈరోజు 6:45 గంటలకి ఎస్పీ గారు మా చిత్తూరు డిఎస్పీ గారికి ఫోన్ చేసి చిత్తూరు నుంచి బయలుదేరిన బస్సు చింతూరు అటవీ ప్రాంతంలో యాక్సిడెంట్కి గురైందని తెలియజేసినాడు. ఆ వివరాలు కనుక్కోమని చెప్తే నేను మరియు మా 2వ పట్టణ సిఐ నెట్టికంటయ్య గారు వివిధ బృందాలతో కలిసి ఎవరు ఎక్కడ అని చెప్పి వాకప్ చేయగా బస్సు వచ్చి ఏవిఎం ట్రాన్స్పోర్ట్ సంబంధించిన రామ్మూర్తి గారు మురకంబట్టులో ఉంటారని తెలిసింది. అతని దగ్గరికి వెళ్ళి వివరాలు కనుక్కోగా అతను వచ్చి దీన్ని నేను పన్నీర్ సెల్వం అనే విఘ్నేశ్వర ట్రావెల్స్ అతనికి లీజుకి ఇచ్చాను సార్, అతన్ని అడిగితే మీకు వివరాలు తెలుస్తాయన్నారు. అక్కడికి వెళ్తే ఆఫీస్ మూయబడింది. వెంటనే ఫోన్ ద్వారా దీన్ని వజ్రమణి అని దొడ్డిపల్లికి సంబంధించిన టూర్ ఆపరేటర్ ఈ లీజుకు తీసుకొని బాడుగు తీసుకొని వెళ్ళాడని తెలిసింది. వజ్రమణి ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ భార్య మాత్రమే ఉంది, ఇంకెవరూ లేరు. వజ్రమణి కూడా బస్సులో ఉన్నట్లుగా తెలిసింది. వాళ్ళ భార్యను రిక్వెస్ట్ చేసి ఆమె దగ్గర ఇంట్లో ఉన్న డైరీలో 32 మంది పేర్లను సేకరించడం జరిగింది. ఈ పేర్లను వాకప్ చేసుకుంటూ టౌన్ లో వివిధ ప్రాంతాల్లో నేను 2 టౌన్ సిఐ చెక్ చేస్తుండగా మరాఠీ వీధిలో 7 మంది టూర్ కు వెళ్ళినట్లుగా తెలిసింది. 7 మంది ప్రతి ఇంటిని మేము తనిఖీ చేయగా ఇందులో నాగేశ్వరరావు మరియు శ్రీకళ అనే వాళ్ళిద్దరూ చనిపోయినట్లుగా తెలిసింది. ఈ లోపల 2 టౌన్ సిఐ గారు చింతూరు ఎస్ఐ మరియు సిఐ గారి ద్వారా ఆ ఫోటోలను సేకరించడం జరిగింది. ఆ ఫోటోలను గుర్తించిన దాంట్లో 5 మంది మన చిత్తూరు జిల్లా వాసులు, మిగిలిన వాళ్ళు 2 తిరుపతికి బెంగళూరుకు సంబంధించిన వాళ్ళు, ఒకరు తిరుపతి, ఇంకొకరు వచ్చి తెనాలి. చిత్తూరుకు సంబంధించిన వాళ్ళు మరాఠీ వీధికి సంబంధించిన శ్రీకళ మరియు నాగేశ్వరరావు, పలంనేరుకు సంబంధించిన సునంద మరియు శివశంకర్ రెడ్డి, మరియు తవనంపల్లికి సంబంధించిన దొరబాబు అనే వాళ్ళు చనిపోయినట్లుగా తెలిసింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము అన్ని వివరాలు తెలియజేసినాము. అదేవిధంగా ఇంజూర్డ్ అయితే 22 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా మనం సేకరించి లోకల్ వాట్సాప్ గ్రూపుల్లోను, ప్రెస్ గ్రూప్లోను, పోలీస్ గ్రూపుల్లోను షేర్ చేసి వాళ్ళ బంధువులకు తెలియజేయమని చెప్పాము. ఇదే విషయాన్ని అక్కడ పోలీసు వారికి కూడా తెలియజేసాము. ఇక్కడ నుంచి బయలుదేరే వారి వివరాలు కూడా ఇచ్చాము. ఇందులోనే చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు కూడా మాతో సంప్రదించి ఇక్కడ నుంచి వెళ్లే వారి వివరాలు, వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించండి, నా వంతు సహాయం నేను చేస్తానని మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. దానిపైన ఎస్పీ గారికి కూడా తెలియజేసినాము. వీలైతే ఇక్కడ నుంచి వెళ్లే వాళ్లకు అందరూ ఒకటిగా వస్తే బస్సును కూడా ఏర్పాటు చేసే యోచనలో ఎమ్మెల్యే గారి బృందం ఉందని తెలిసింది. థ్యాంక్ యూ సార్. రాత్రి అఖండ మూవీ వల్ల కొద్దిగా ఈరోజు లేటుగా లేయడం జరిగింది. కానీ లేచి చూసేటప్పటికి ఇట్లా చిత్తూరు చెందిన ఫలానా వ్యక్తులు ఇట్లా ఫలానా టూర్కి వచ్చి అక్కడ యాక్సిడెంట్ అయ్యి 9 మంది దాకా ప్రాణాలు కోల్పోయారని మెసేజ్ చూడడం జరిగింది. ఎమ్మటే మా పార్టీకి చెందిన అక్కడ స్థానిక ఎమ్మెల్యే శిరీష గారితో మాట్లాడడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారికి కూడా ట్రై చేశాం, కానీ మాకు వారు అందుబాటులోకి రాలేకపోయారు. ఇంకా అనేక మందితో మాట్లాడడం జరిగింది. సో ఎవరైతే సురక్షితంగా ఉంటారో వారందరినీ ఎటువంటి హాస్పిటల్కైనా కూడా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయమని చెప్పడం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అక్కడ జరిగిన సంఘటన పైన రివ్యూ చేసి ఇమ్మీడియట్గా అక్కడ ఏ సహాయక చర్యలు చేపట్టాలో చేపట్టమని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నా నియోజకవర్గంలో ఇక్కడ చిత్తూరు మరాఠీ స్ట్రీట్లో
పార్టీకి సంబంధించిన నాగేశ్వరరావు గారు వారి మిస్సెస్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అందులో నాగేశ్వరరావు గారు అక్కడికక్కడే మరణించారు. వారి సతీమణి కొద్దిపాటి గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా ఇక్కడ ఇంకొక హౌస్ వారు కూడా శశికళ వారు కూడా అక్కడే చనిపోవడం జరిగింది. వారి అబ్బాయి విదేశాల్లో ఉండడం ఇమీడియట్గా ఇంటిమేట్ చేశారు. సో వారి సంబంధిత బంధువర్గానికి అంతా ఇంటిమేట్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి అక్కడ అవసరాలు ఏదున్నా కూడా మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఎటువంటి హాస్పిటల్కైనా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయమని చెప్పడం జరిగింది. వీరికి కూడా వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పమని చెప్పారు. సో అందులో భాగంగా నేను విచ్చేసి వారి కుటుంబ సభ్యులంతా పరామర్శించాము. ఖచ్చితంగా వీరికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం తరపున మా తరపున కూడా ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే మా కార్యకర్త మా బూత్ ఇన్ఛార్జ్ కూడా వీరు నాగేశ్వరరావు గారు. అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక ఇద్దరు బెంగళూరు వాళ్ళు ఇద్దరు, పలమనేరు, యాదమూరి, తవనంపల్లి, తిరుపతికి సంబంధించిన వారు కూడా చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి కూడా మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు ఇదివరకే రివ్యూ చేశారు. మేము కూడా ఇంకొంచెం ఒక 1-2 అవర్స్లో ఇంకా మాకు డేటా వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు వారి కుటుంబ సభ్యులకి వారికి ఇక్కడ ఏం కావాలన్నా మేము ఉంటామని మా ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకుడు మేము కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఎప్పుడైతే ఇటువంటి ఘటన జరిగిందో అది మన తప్పిదం కాదు. కాకపోతే వయసు అయిన వారందరూ తీర్థయాత్రలకు వెళ్ళి ఇలా అవ్వడం కొద్ది మనసు కూడా నాకు పొద్దున్న నుండి ఆవేదన కలిగించింది. సో వారి కుటుంబానికి ఆ భగవంతుడు శాంతి కూరాలని కోరుకుంటున్నాను. మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి విగ్రహావిష్కరణకు తరలి రావాలని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల డిసెంబర్ 14వ తేదీన రేణిగుంట హైవే మర్రిగుంట కూడలిలో మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలందరూ తరలిరావాలని పిలుపునిస్తూ బీజేపీ గంగమ్మగుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో చిన్నకాపు వీధి, పెద్దకాపు వీధి, హెడ్ పోస్ట్ ఆఫీస్, గంగమ్మగుడి తదితర ప్రాంతాల్లో గోడ పత్రికలు అంటించి ప్రజలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. అలాంటి మహనీయుని విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు ఎల్ కృష్ణయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏవన్ మస్తాన్, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, విగ్రహాల కళ్యాణి, నాదముని, చెంగల్రాయులు, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహం రేణుగుంట మండలం మర్రిగుంట సర్కిల్ దగ్గర నేషనల్ హైవే దగ్గర రేపు 14వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే కేంద్ర మంత్రులు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు వీరంతా వచ్చి ఆ విగ్రహావిష్కరణ చేస్తారు. మనం ప్రతి ఒక్కరూ బీజేపీ కార్యకర్త, ముఖ్యంగా ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. ముఖ్యంగా అటల్ మోడీ సుపరిపాలన యాత్ర మన రాష్ట్రం మొత్తం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రధాన కూడల్లో వాజ్పేయి గారి విగ్రహాలు ఆవిష్కరిస్తున్నాము. ముఖ్యంగా మాజీ ప్రధాని అటల్ గారి ఆశయం మన మోడీ గారితోనే సుసాధ్యము. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మోడీ గారు మన దేశాన్ని అభివృద్ధి పంథంలో నడిపిస్తున్నారు. వారికి మనం అందరూ వారసత్తుగా నిలవాలని కోరుకుంటూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ గారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మరియు భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఇందిరాగాంధీ జాతీయ కళాక్షేత్రం IGNCA ప్రాంతీయ కేంద్రం తిరుపతి, భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ ఇంటాక్ నంద్యాల చాప్టర్ సంయుక్త ఆధ్వర్యంలో అహోబిలం పారువేట ఉత్సవం అంశంపై సింపోజియం, చర్చాగోష్ఠి మరియు ప్రదర్శనీ కార్యక్రమాలను నిర్వహించారు. శుక్రవారం ఉదయం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విశ్రాంత సంగీత విభాగాధ్యక్షురాలు ప్రొఫెసర్ ద్వారం లక్ష్మి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి అహోబిలం ఆలయానికి అనుబంధంగా ఉన్న అత్యంత వైభవోపేత సంప్రదాయాల్లో ఒకటైన అహోబిలం పారువేట ఉత్సవం యొక్క చారిత్రక, ఆచార, వ్యవహార, కళాత్మక కోణాలపై విశ్లేషణాత్మక చర్చకు ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది.
పండితులు, వారసత్వ నిపుణులు, సాంస్కృతిక రంగాల కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ భారతీయ జీవన స్రవంతిలో నిక్షిప్తంగా ఉన్న ఉత్సవ సంప్రదాయాలపై విద్యా సంస్థలు శాస్త్రీయ దృష్టితో పరిశోధనలు కొనసాగించాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. పారువేటు వంటి ఉత్సవాలు భారతీయ నాగరికత యొక్క నిరంతర ప్రకాశాన్ని ప్రతిబింబిస్తాయని, విస్తృత పర్యవేక్షణ, పరిశోధనా పత్రాల సేకరణ మరియు సాంస్కృతిక ప్రచారం మరింత బలోపేతం కావాలని భావించారు. అనంతరం విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ కడియం వెంకటనారాయణరావు, అలాగే ప్రొఫెసర్ చక్రవర్తి రంగనాథన్, అలాగే సిడిఓఈ డైరెక్టర్ ప్రొఫెసర్ చక్రవర్తి రంగనాథన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువ పరిశోధకులకు వారసత్వ అధ్యయనాలను చేరువ చేసే ఐజీఎన్సీఏ ఇంటాక్ కృషికి వారు అభినందనలు తెలియజేశారు. ఐజీఎన్సీఏ తిరుపతి ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ కేటీవీ రాఘవన్ అహోబిలం సంప్రదాయాల మానవ శాస్త్రీయ మరియు పురాణపరమైన ప్రాధాన్యంపై ప్రసంగిస్తూ భారతీయ అభౌతిక సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ఐజీఎన్సీఏ కీలక పాత్ర పోషిస్తున్న విధానాన్ని వివరించారు. కార్యక్రమ సమన్వయం ఇంటాక్ నంద్యాల చాప్టర్ కో కన్వీనర్ కేబీ సేతురామన్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా కేబీ సేతురామన్ విశ్వవిద్యాలయ పరిశోధకులకు పారువేట ఉత్సవం చారిత్రాత్మక నేపథ్యంపై తన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అరుదైన ఫోటోలు, సంప్రదాయ కళా చిత్రాలు, గ్రంథ సంపద మరియు దృశ్య కథనాలు ప్రదర్శించబడ్డాయి. పారువేట ఉత్సవం యొక్క పరిణామ యాత్రను ప్రతిఫలించే ఈ ప్రదర్శన సందర్శకులకు ఆ ఉత్సవం యొక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని మరింత అనుభూతిపరిచింది. విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు, సాంస్కృతిక అభిమానులు విస్తృతంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో జరిగిన చర్చాగోష్ఠిలో వారసత్వ సంరక్షణ, ఆలయ సంప్రదాయాల పరిరక్షణ మరియు ప్రజల పాత్ర వంటి ముఖ్య అంశాలపై విలువైన సూచనలు వెలువడ్డాయి. భారతీయ సాంస్కృతిక సంపదను కాపాడుకోవడంలో శాస్త్రవేత్తలు, వారసత్వ సంస్థలు, స్థానిక సమాజం కలిసి పనిచేయాల్సిన బాధ్యతను ఇవి స్పష్టంగా పేర్కొన్నాయి. అహోబిలంలో 45 రోజుల పాటు జరిగే ఈ పారువేట మహోత్సవంలో చెంచులు అనబడే గిరిజనులు విశేష పాత్రను పోషిస్తారు. సామాజిక కుల వర్గాలకు అతీతంగా జరిగే ఈ ఉత్సవం యునెస్కో గుర్తింపు పొందడానికి అందరూ కృషి చేయాలనే నిర్ణయాన్ని తీర్మానించారు. ఈ కార్యక్రమం ద్వారా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తన సాంస్కృతిక పరిశోధన మరియు వారసత్వ సంరక్షణ లక్ష్యాల పట్ల ఉన్న అచంచల కట్టుబాటును మళ్లీ ప్రతిబింబించింది. భారతీయ ప్రత్యామ్నాయ సంప్రదాయాలు, ఆధ్యాత్మికత మరియు కళా వారసత్వానికి విశ్వవిద్యాలయం అందిస్తున్న విద్యాసేవలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందుతున్నాయి. భారతీయ సంస్కృతి వారసత్వంపై అనేక సమాజోపయోగమైన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడంలో, భవిష్యత్ తరాలకు ఈ విశిష్ట వారసత్వాన్ని అందించడంలో విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాంస్కృతికవేత్తలు, పండితులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, ఏపీఆర్ఓ ప్రొఫెసర్ కనపాల కుమార్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ కడియం వెంకటనారాయణరావు, అదేవిధంగా విశేష భక్తుగా ప్రొఫెసర్ చక్రవర్తి రంగనాథన్, అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, సభా సంచాలకులుగా డాక్టర్ పీటీజీ రంగరామానుజాచార్యులు వ్యవహరించి విశ్వవిద్యాలయ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఆదిమూర్తి ఇతడు ప్రహ్లాద వరదుడు, ఏ దశ జూచినా తానే ఈతడిదే దేవుడు. ఆదిమూర్తి ఇతడు ప్రహ్లాద వరదుడు, ప్రహ్లాద వరదుడు. నవ్వుల మోముతోడ నరసింహ రూపుతోడ, నవ్వుల మోముతోడ నరసింహ రూపుతోడ, జవ్వని తొడ మీదట సరసమాడ, పువ్వుల దండలు ఇరు భుజాలపై వేసుకొని ఉవ్విళ్ళూర కొలువై ఉన్నాడు దేవుడు. ఆదిమూర్తి ఇతడు ప్రహ్లాద వరదుడు, ప్రహ్లాద వరదుడు. చెంచు లక్ష్మిగా అమ్మవారు. నమో నరసింహాయ నమః. మా విశ్వవిద్యాలయంలో ప్రతిరోజు కూడా ఏవో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇదే విషయంలో మేము ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి మన సాంస్కృతిక మంత్రాలయం అంటే కల్చరల్ మినిస్ట్రీ, ఇంతకుముందు కల్చరల్ మినిస్ట్రీ అలాగే మిగిలిన మినిస్ట్రీ అన్నీ కలిసి
మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అనేటువంటి MHRDగా ఉండేది. ఒకే శాస్త్రీ భవన్లో ఉండేవి. ఆ దాంట్లోనే ఇప్పుడు వేరు వేరు అయిపోయి దాంట్లో ఈ కల్చర్లు కూడా వేరే అయింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఉండేటువంటి కల్చర్ని, సంస్కృతిని ఇంకా ప్రచారం చేయాలి అనేటువంటి అభిప్రాయంతో మెంబర్ సెక్రటరీ జోషి గారిని ప్రార్థించా. ఆయన వెంటనే అంగీకరించారు. అనుకోకుండా మా ప్రొఫెసర్ కేటీవీ రాఘవన్ అక్కడ ప్రత్యేకంగా పనిచేయడం చేతను అతనికి వాళ్ళు ఆదేశించారు. ఎక్కడ మన పుదుచ్చేరిలో ఉండేటువంటి ఆయన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇది చేయాలి అని. అంటే ఆ కల్చర్లు ఎలా చేయాలి అనేటువంటి అభిప్రాయంతో కొన్ని విషయాల్ని కొన్ని చోట్ల స్పెషల్గా చేయాలి అని అనుకున్నారు. శైవ దర్శనం అయితే కాశీలో, అలాగే వైష్ణవ కల్చర్ ఉండేటువంటి వైఖానస ఆగమాలని కూడా ఇక్కడ చేస్తే బాగుంటుంది అని నిశ్చయించారు. ఆ ప్రకారంగానే మన ఇక్కడ ఉండేటువంటి రీజనల్ డైరెక్టర్ రాఘవన్ గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏర్పాటు చేస్తుండేటువంటి సమయంలో ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకంగా నరసింహక్షేత్రంగా ఉండేటువంటి అహోబిలం చాలా ప్రధానమైనటువంటిది. ఇప్పుడే సేతురామన్ గారు కొంత విషయాన్ని చెబుతున్నారు. అహోబిలం అని. అది సాక్షాత్తు దేవతలే దానికి ఆ పేరు పెట్టారని, అక్కడ ఉండేటువంటి పర్వతం మీద ఆయన ఉద్భవించారని, ఆయన కిందకి వచ్చి అన్ని రకాల 9 రకాలైనటువంటి మూర్తుల్ని ఆవిష్కరించారని, అది చెంచు లక్ష్మి వచ్చిన తర్వాత ఆయన ఉగ్ర రూపం పోయి ప్రసన్నత కలిగిందని, అందుకోసమే దానికి ప్రతీకగా దుష్ట సంహారం చేయడానికి లోక సంగ్రహం కోసం భగవంతుడు యొక్క శౌర్య పరాక్రమాలు మనకు కూడా కలగాలి అని ఈ పార్వేట ఉత్సవాన్ని ఎంతో వేడుకగా అందరికీ తీర్థాలం చేయడం కోసం చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ చెంచుతలు అంటే ఆడవాళ్ళే బాణం వేసిన వెంటనే ఆ ఉత్సవం ప్రారంభమవుతుంది. అటువంటి ఉత్సవాన్ని నలుగురికి తెలియజేయాలి అని విద్వాంసుల్ని, విద్యార్థుల్ని, ఆచార్యుల్ని, ఇంకా లోకల్ ఉండేటువంటి వారందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఒక సింపోజియం, ఒక రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా రంగనాథన్ గారు, ఆయన మంచి వైఖానస ఆగమం తెలిసినటువంటి వారు కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే కేటీవీ రాఘవన్ గారు ఉన్నారు. ఈ కార్యక్రమం అంతా నిర్వహించి చక్కటి ప్రశాసన కార్యక్రమం చేయాలని మా రిజిస్ట్రార్ కూడా ఉన్నారు. అందరికీ కూడా స్వాగతం చెబుతూ వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని ప్రార్థిస్తూ నమో నరసింహాయ. శ్రీమద్ అహోబిల మఠీయ గురుపరంపరాభ్యాన్ నమః. సుదినమేతత్. ఈరోజు ముందే అహోబిలంలో ఒక పారువేట ఉత్సవం జరుగుతుందా అన్న భావన కలగజేసేటట్లుగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి వీసీ గారి యొక్క సహకారంతో, రిజిస్ట్రార్ గారి యొక్క సహకారంతో భారత సాంస్కృతిక శాఖ, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ రీజనల్ డైరెక్టర్ గారు కేటీవీ రాఘవన్ గారి యొక్క ప్రయత్నంతో, అలాగే చక్రవర్తి రంగనాథన్ గారి యొక్క ప్రోద్బలంతో నేడు ఇంటాచ్ అనేటువంటి సంస్థ ద్వారా తిరుపతి విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం నందు అహోబిలం పారువేట ఉత్సవం మీద ఒక సింపోజియం, ప్యానల్ డిస్కషన్, ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా, ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆలయంలో ప్రధానంగా ఆరాధింపబడేటువంటి స్వామి తనకు తానుగా నేరుగా 33 గ్రామాలకు వేంచేసి 45 రోజుల పాటు పారువేట ఉత్సవం అనే పేరుతో విహరించి తన భక్తులందరినీ కూడా తన పెళ్లి పెద్దలను చేసేటువంటి మహోత్సవం నంద్యాల జిల్లాలో ఉండేటువంటి అహోబల క్షేత్రంలో జరుగుతూ ఉంది. ఈ అహోబల పారువేట ఉత్సవానికి
యునెస్కో గుర్తింపు కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ వారి యొక్క సహకారంతో, అలాగే ఇక్కడ వీసీ గారు, రిజిస్ట్రార్ గారు, రీజనల్ డైరెక్టర్ గారు, చక్రవర్తి రంగనాథన్ గారు, వీళ్ళందరి యొక్క సహకారంతో ఈ సదస్సు ఈనాడు ఇక్కడ జరుపుకోవడం నిజంగా ఆనందదాయకం. ఆ అహోబిల లక్ష్మీ నృసింహుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరి మీద కలగాలని, అందరూ కూడా క్షేమంగా ఉండాలని. పారువేట ఉత్సవానికే ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే జాతి, లింగ, మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా గుర్తింపబడింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను కూడా సమర్పిస్తారు. అటువంటి ఒక వైవిధ్యమైనటువంటి ఉత్సవం ఎక్కడా లేనిది. ఈ ఉత్సవానికి ప్రాధాన్యత, ప్రచారం కల్పించేటువంటి ఉద్దేశంతోనే ఈనాడు ఈ సింపోజియం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకు సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అందరికీ అహోబిల లక్ష్మీ నృసింహుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలి అని ప్రార్థిస్తూ, లోకమంతా సంక్రాంతి పండగ మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే జరుపుకుంటే, మా అహోబిలం దాని చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అహోబిల నరసింహస్వామి ఏనాడైతే వాళ్ళ గ్రామంలో వేంచేస్తారో ఆనాడు సంక్రాంతి పండుగ చేసుకోవడం అన్నది ఒక వ్యవహారంగా వస్తూ ఉన్నది. సుమారు ఒక 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ పారువేట ఉత్సవం, అందులో కూడా మనకు అందుతున్న చారిత్రక ఆధారాల నేపథ్యంలో 700 ఏళ్ల నుండి అప్రహతిగతంగా కొనసాగుతూ వస్తుంది. ఇటువంటి ఉత్సవానికి ప్రచారం కల్పించే నిమిత్తం సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్యపూర్వకం శ్రీనృసింహ పదద్వంద్వౌ దత్యాత్ అత్యంత వైభవాత్. దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, ధర్మం కోసం పుట్టిన పార్టీ ఏదైనా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ అన్నారు. భారత మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ప్రతిష్ట బహిరంగ సభను ఈ నెల డిసెంబర్ 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట మండలం మర్రిగుంట జాతీయ రహదారి కూడలి వద్ద నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక రేణిగుంట జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోలా ఆనంద్ మాట్లాడుతూ, దేశంలో మచ్చలేని నాయకుడిగా, ప్రజా సేవకుడిగా ఉంటూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీని నడిపిన వ్యవస్థాపకులు అటల్ బిహారీ వాజ్పేయి అని తెలిపారు. ఆయన శత జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర అధ్యక్షులు జీవీఎన్ మాధవ్ సారథ్యంలో చేపడుతున్నామని తెలిపారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేసి ఉత్తమ పార్లమెంటరియన్ గా దేశ రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని, ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం పొందిన ఆదర్శమూర్తి వాజ్పేయి అని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మోదీ సుపరిపాలన యాత్ర, అటల్ ఆశయం మోదీతో సుసాధ్యం అన్న కరపత్రాలను విడుదల చేశారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి, మొదలియార్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బీడి బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షులు మేడాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జీవీఎన్ మాధవ్ గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ వై సత్యకుమార్ యాదవ్ గారు, ఇంకా స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఇంకా ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు చంద్రగిరి శాసనసభ్యులు నాని గారు, తిరుపతి శాసనసభ్యులు శ్రీనివాస్ గారు, సచివాలయ శాసనసభ్యులు ఆదిమూలం గారు, వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు, మరి సూలూరుపేట సార్ జయశ్రీ గారు, గూడూరు శాసనసభ్యులు సునీల్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమం, తుడా చైర్మన్ డాలా దివాకర్ రెడ్డి గారు, మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనం కూడా కాళహస్తి నియోజకవర్గ కార్యక్రమం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు, అభిమానులు, అదేవిధంగా కార్యకర్తలు, ఇంకా కూడా వాజ్పేయి గారి అభిమానులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఆదివారం 14వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మన మర్రిగుంట సర్కిల్ వద్ద, పాపానడిపేట పోయేటటువంటి సర్కిల్ వద్ద వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ వాజ్పేయి గారి యొక్క 100 సంవత్సరాల జయంతి వేడుకల్ని భారతదేశం అంతా కూడా డిసెంబర్ 25 ఆయన జన్మదినం, ఆయన జయంతి.
ఈ కార్యక్రమాన్ని భారతదేశం అంతా కూడా జరుపుతున్నారు. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత ఒక వినూత్నమైన గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించి 26 విగ్రహాలని ప్రతి జిల్లాలో కూడా ఆవిష్కరిస్తున్నారు. ఈ యొక్క విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా డిసెంబర్ 25వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమం రేణిగుంట మరిగుంట సర్కిల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మన పుష్కర్ సింగ్ ధావన్ గారు నేషనల్ హైవేస్ అన్నీ కూడా ఒక్క వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినాకనే దేశంలో ఉన్నటువంటి రూపురేఖలను కూడా మారిన పరిస్థితి మనం చూసాం. మరి అవన్నీ కూడా ఆయన స్మరించుకుంటూ, మరి అదే రకంగా కొన్ని కార్యక్రమాలు ఏదైనా ఆయన టర్మ్లో పూర్తి చేయలేక విషయం ఉంటే, కొనసాగలేకపోయి ఉంటే, మరి ఈ రోజు ఉన్నటువంటి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాల దేశాన్ని అద్భుతమైన భారతదేశంగా ముందు చూసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈరోజు రోడ్డు వ్యవస్థ, అదే ఓడరేవుల వ్యవస్థ, విమాన వ్యవస్థ అన్నీ కూడా అద్భుతంగా ఈరోజు భారతదేశంలో కలుగుతూ ఉంది. అన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి దానికి నిదర్శనం మనకి దుగ్గిరాజపట్నం కూడా ఓడరేవు ప్రారంభమయ్యే పరిస్థితి దగ్గరకు వచ్చేసింది. ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీ, ఎక్కడ ఓడరేవులు కావచ్చు, 6 లైన్స్ కావచ్చు, 8 లైన్స్ కావచ్చు, 12 లైన్స్ కావచ్చు, అన్నీ కూడా ఈరోజు మనం గతంలో చూసిన ప్రభుత్వాలు ఉన్నాయి, ఏం లేదు. ఈరోజు మరి అందరం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ధర్మం కోసం పుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. దానికి మూలకర్త, సిద్ధాంతకర్త ఎవరు? వాజ్పేయి గారు. ఆయన ఇంత మనకు కూడా అంతకుండా రాజకీయ జీవితాన్ని ఆయన చేసినటువంటి వ్యక్తి. భారతదేశంలో ఎవరికైనా కూడా మచ్చంటుతాయి, మరకలంటుతాయి, కానీ ఒక్క వాజ్పేయి గారే చిన్న మరకంటుకుంటా, మచ్చంటుకుంటా ఆయన రాజకీయ జీవితాన్ని దేశానికి 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మనకి మన రేణిగుంట సమీపంలో ఈరోజు ఆయన విగ్రహ రూపంలో వస్తుంటే దాన్ని మనం అందరం కూడా స్వాగతించి ప్రతి ఒక్కరు కూడా అక్కడ జరిగే సభని, విగ్రహ ఆవిష్కరణ సభ, బహిరంగ సభ, పెద్ద బహిరంగ సభ జరుగుతుంది. ఆ సభ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభని విజయవంతం చేయవలసిందిగా రేణిగుంట పత్రికా మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిర్మాత అశ్విని దత్, రాజ్యసభ ఎంపీ రచయిత విజేంద్ర ప్రసాద్, తమిళ నటి పావని, తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என நமோ வெங்கடேசாய. Thank you, sir. Sir, Martha. कानून क्रम कईगొడలాగుతుంది. नमो वेंकटेशाय. भक्तों को सूचना, तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित है. उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी.
వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ తప్పిస్తానే ఉన్నా ఇటు వచ్చాను పక్కకే ముందు పెట్టేస్తున్నా. ఓకే ఓకే బిగ్ బాస్ నిల్చోండి నిల్చోండి. టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళంగా అందింది. హీరో మోటోకార్ప్ సంస్థ హీరో గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని శుక్రవారం టీటీడీకి విరాళంగా అందించింది. ఆ సంస్థ ప్రతినిధులు విజయ్ కన్నన్, గణేష్ కుమార్లు శ్రీవారి ఆలయం వద్ద వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తాళాలను ఆలయ పేష్కర్ రామకృష్ణకు అందజేశారు. శ్రేయోపసీయ ఆయత్ సంభోగం భూతం చిత్రకేతుః ప్రభానాభా సంభాణ జ్యోతిష్మాగస్తేజస్వ నాదభగ్గుస్తపన్నభితపన్న శోభన శోభమాన కళ్యాణ. లారీ వస్తుంది. శ్రీకాళహస్తిలో శుక్రవారం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మతాలు, ప్రాంతాలు, భాషలు, ఆహారం, అలవాట్లు మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో సిపిఐ నగర సమితి సమావేశాన్ని శుక్రవారం ఉదయం గోపి అధ్యక్షతన జరిగింది. సిపిఐ నగర కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ కులాలు, మతాలు మధ్య ఘర్షణలు పెట్టడంతో పాటు పాకిస్తాన్ని ఎన్నికల్లో వాడుకున్న గత ఎన్నికల్లో బీజేపీకి సీట్లు గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఉన్న ఓట్లను తొలగించాలని కొత్త ఎత్తుగడ వేశారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా మోదీ అమలు చేయలేదని తెలిపారు. రైతాంగ సమస్యలను పరిష్కారం చేయడం లేదని తెలిపారు. కార్మిక చట్టాలను హరించి వేస్తున్నారని తెలిపారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోదీ కొత్తగా ఉద్యోగం కూడా ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతికి విపరీతంగా పెరిగిపోయిందని తెలిపారు. ప్రభుత్వ భూములు బడా బాబులకు ధారాదత్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పగిస్తున్నారని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. ప్రజా పోరాటాలతో పాటు ప్రభుత్వ తీరును ఎండగట్టాలంటే కమ్యూనిస్టులు చట్టసభల్లో అడుగు పెట్టాలని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ
పోటీ చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య, నగర కార్యదర్శి గోపి, రైతు సంఘం నాయకులు పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల డిసెంబర్ 26వ తారీఖున 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాలని భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు. 1925 డిసెంబర్ 26వ తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత గడ్డ పైన ఆవిర్భావం చేసి నేటికి 100 సంవత్సరాల కాలం అవుతా ఉంది. ఈ 1925 డిసెంబర్ 26 నుండి స్వతంత్ర పోరాటంలో ఇవాళ అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు చెప్పుకుంటా ఉన్నారు. స్వతంత్ర పోరాటం కోసం మేము త్యాగాలు చేశాం, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఈవేళ 1925 డిసెంబర్ 26 నుండి కూడా స్వాతంత్రం వచ్చేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉండేటువంటి వేలాది మంది కార్యకర్తలను పోగొట్టుకున్నటువంటి చరిత్ర కేవలం సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది. ఈవేళ సిపిఐ పార్టీ స్వతంత్ర పోరాటంలో పోరాటం చేసింది. ఆ సిపిఐ పార్టీ తప్ప వేరే రాజకీయ పార్టీ ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ సిపిఐతో కలిసి పోరాటం చేసింది తప్ప వేరే రాజకీయ పార్టీ స్వతంత్ర పోరాటం ఎక్కడ చేయలేదు. 1925 నుండి ఈ రోజుకి 100 సంవత్సరాలు భారతదేశంలో ఉండేటువంటి దున్నేవాడికి భూమి కావాలని చెప్పి, వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళకు వ్యవసాయ భూములన్నీ కూడా పంచాలని చెప్పేసి ఈవేళ అనేకమైనటువంటి కార్మిక చట్టాలు 48 కార్మిక చట్టాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసి ఈవేళ 48 కార్మిక చట్టాలు సాధించుకునింది. ఈవేళ అలాంటి చట్టాలన్నీ కూడా కేవలం 14 సంవత్సరాలు ఈవేళ బీజేపీ మూడో తరం వచ్చిన తర్వాత దాదాపు 12 సంవత్సరాల్లో మొత్తం సముద్రంలో కలిపినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈవేళ ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నీ 4 లేబర్ కోడ్లు చేశారు. ఈవేళ ఉండేటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతాంగానికి నల్ల చట్టాలు తెచ్చి ఈవేళ రైతులు గిట్టుబాటు ధరలేనటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. భారతదేశంలో అనేకమైనటువంటి పోరాటాలు, దున్నేవాడికి భూమి కావాలని చెప్పేసి ఎన్ని వేలాది ఎకరాలు పంచినటువంటి చరిత్ర ఈవేళ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. ఈవేళ అధిక ధరలకు కావచ్చు, ఈవేళ భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కావచ్చు, అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించింది కమ్యూనిస్ట్ పార్టీ. అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాలు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఎర్ర జెండా రెపరెపలాడుతూ ప్రతి గ్రామాన్ని కూడా ఈ సిపిఐ జెండాలు పాతాలని చెప్పేసి కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు నెల జనవరి 17వ తారీఖున 18వ తారీఖున ఖమ్మంలో దాదాపు 5 లక్షల మంది పైబడి ఈ చలో ఖమ్మానికి పిలుపునిస్తూ ఉన్నాం. వాస్తవంగా డిసెంబర్ 26 జరుగుతున్నటువంటి బహిరంగ సభది అక్కడ చలో ఖమ్మంలో ఈవేళ తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని వాయిదా వేసి ఈ జనవరి 18వ తారీఖున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులందరూ కూడా పార్టీ సభ్యులు, సానుభూతి పరులు అందరూ చలో విజయవాడ మన ఖమ్మానికి వెళ్ళాలని చెప్పేసి దానికి ఈవేళ కాళహస్తిలో కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమాను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి వీక్షించారు. బాలయ్య అత్యంత అద్భుతంగా నటించిన అఖండ 2 సినిమా శుక్రవారం శ్రీకాళహస్తిలోని ఆర్ఆర్ థియేటర్లో రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వీక్షించారు. అనంతరం బాలయ్య నట విశ్వరూపానికి ఈ సినిమా ప్రతీక అని తెలియజేశారు. 60 ఏళ్ల వయసులో బాలయ్య ఇంత అద్భుతంగా నటించడం ఆయన నట విశ్వరూపానికి నిదర్శనమని తెలిపారు. ఒక ఇల్లు, ఒక అవకాశం, అందుకే సిమెంట్ కూడా దేశం యొక్క #1 అల్ట్రాటెక్. శివుడే నా తండ్రి, ఆ లోకమాతే నా తల్లి. శుభమస్తు షాపింగ్ మాల్ వారు నిర్వహిస్తున్న క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 5వ ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా అట్టహాసంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ చేతుల మీదుగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు లక్కీ డ్రా తీశారు. ఇందులో విజేతగా నిలిచిన కూపన్ నెంబర్ 001470 విజయవాడ వాస్తవ్యులు గౌతమ్ సాయికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నరసింహ యాదవ్ మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో నెలకొల్పి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతిపుర ప్రజల మన్ననలు పొందిన శుభమస్తు షాపింగ్ మాల్ కొత్త డిజైన్లు కొత్త వెరైటీలతో కౌంటర్లను అలంకరించిందని తెలిపారు. ప్రత్యేక కౌంటర్లలో సామాన్య మధ్యతరగతి ప్రజల అందరి కోసం 1+1, 1+2 కౌంటర్లను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్నటువంటి మేనేజ్మెంట్ కు బయ్యా వాసు రవిలను అభినందించారు. వస్త్ర వ్యాపారంలోనే కాకుండా సామాజిక దృక్పథంతో నిర్వహిస్తున్న 24 గంటలు చల్లని మంచినీటి చలివేంద్రం, హృద్రోగుల కోసం లోడింగ్ డోస్ కిట్, వేసవి తాపాన్ని నిరోధించడం కోసం మజ్జిగ చలివేంద్రం, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ రాష్ట్రమంతటా వారి సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ ప్రజలందరికీ మన్నికైన వస్త్రాలు సరసమైన ధరకే అందిస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలానే క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన భలే పండుగలు భలే బహుమతుల కార్యక్రమంలో భాగంగా 8 డిసెంబర్ 2025 నుంచి 17 జనవరి 2026 వరకు 39 స్కూటర్ల బహుమతులతో నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఖాతాదారులను కోరారు. అలానే 2 పెద్ద పండుగలు 2 పెద్ద కార్ల డ్రాను 29 డిసెంబర్ 2025 ఒక డ్రా, 19 జనవరి 2026 మరో డ్రాను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్, వెంకటేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డిప్ ద్వారా, ఎందుకంటే క్రిస్మస్, కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్ ఈ 2 పండుగల సందర్భంగా కూడా ఏదైతే 39 రోజులకు సంబంధించి 39 స్కూటర్లకు సంబంధించి వాల్యూ సుమారు 48,999 రూపాయలు. అదేవిధంగా కారు 5,99,000 విలువ చేసే కార్లు, అంటే 2 కార్లు 39 స్కూటర్లు ఈ ఎవరైతే వాళ్ళ కస్టమర్లు ఉన్నారో వాళ్ళకి అందించే దిశగా డిప్ ద్వారా కూడా ఒక మీడియా ముందు, ప్రజల ముందు, ఇక్కడ వచ్చిన కస్టమర్ల ముందు కూడా ఈ డిప్ని తీయడం, ఇది కూడా పారదర్శకంగా చేయడం మనం చూస్తున్నాం. ఏదైతే శుభమస్తు షాపింగ్ మాల్ ఇక్కడ తిరుపతి శ్రీవారి సన్నిధిలో ప్రారంభించి 9 సంవత్సరాలు కావస్తుంది. ప్రతి సంవత్సరం కూడా పండుగల సీజన్లో ఇలాంటివి ఏదైతే వాళ్ళ యొక్క ఖాతాదారులకు అందించే కార్యక్రమాన్ని చేస్తున్నందుకు యాదవ రాష్ట్ర యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు డిప్ ద్వారా ఏదైతే గౌతమ్ సాయి అనే అతను విజయవాడ అతను 13,283 రూపాయలకి ఇక్కడ పర్చేస్ చేయడం జరిగింది. ఆయన దీనికి ఈరోజు కూపన్ నెంబర్ 1470 ఇది లక్కీ డిప్ ద్వారా కూడా ఈ నెంబర్ రావడం జరిగింది. కస్టమర్తో కూడా మాట్లాడి ఆ బైక్ కూడా తీసుకొని పొమ్మని చెప్పడం జరిగింది, ఇన్ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి సంస్థ ముఖ్యంగా తిరుపతిలో అనేక షాపింగ్ మాల్ ఉన్నా కూడా ఒక పారదర్శకంగా ఏదైతే రేట్లు కూడా చూస్తే నేను మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను. ఇక్కడ గతంలో కూడా తొడా చైర్మన్ ఉన్నప్పుడు కూడా అనేక డిప్ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఈడొక వీళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటే అందరికి కూడా అందుబాటులో ఉండే రేట్లు ఇక్కడ అవకాశం కల్పించడం, ముఖ్యంగా పేదలు అదేవిధంగా మధ్యతరగతి ప్రజలకు కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ షాపింగ్ మాల్లో వస్తువులు కానీ శారీస్ కానీ అన్నీ కూడా అందుబాటులో, షర్టింగ్ కానీ ప్యాంటింగ్ కానీ మరి చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా ఈ షాపింగ్ మాల్లో అతి తక్కువ ధరలకు దొరకడం, ప్రజలందరూ కూడా తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటూ మరొకసారి యాజమాన్యానికి, శుభమస్తు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మరింత ఈ సంస్థలు అభివృద్ధి రావడమే కాకుండా ఇప్పుడు అనేక ప్రాంతాల్లో కూడా 7 చోట్ల బ్రాంచీలు ఏర్పాటు చేసుకొని అందరి మన్నలను పొందుతూ ఉంది. ఇంకా రాబోయే రోజులు అనేక విభాగాలంటే అనేక చోట్ల కూడా బ్రాంచీలు ప్రారంభించి ప్రజలు బడుగు బలహీన వర్గాల మన్నలను పొందాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాం. శుభమస్తు షాపింగ్ మాల్ ఖాతాదారులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. సంక్రాంతి, క్రిస్మస్ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్, కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ వచ్చి షాపింగ్ చేసి మమ్మల్ని స్వాగతించిన దానికి గాను కృతజ్ఞతలు, అలాగే ధన్యవాదాలు. ఈ 39 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో లక్కీ డ్రా కార్యక్రమం సంబంధించి ప్రతిరోజు ఒక ఎలక్ట్రికల్ బైకు, అలాగే 2 పెద్ద పండుగలు, 2 కార్లు ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఎలక్ట్రికల్ డ్రాలో విజేతలకు 49,000 రూపాయలు విలువైన ఎలక్ట్రికల్ స్కూటర్ను బహుమతిగా అందజేయడం జరుగుతుంది. ఈరోజు 5వ రోజు ఈరోజు డ్రాకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ నరసింహ యాదవ్ గారు, ఎక్స్ తుడా చైర్మన్ గారు చేతుల మీదుగా లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు 1470 కూపన్ నంబర్కి ఎలక్ట్రికల్ బైక్ తగిలిందండి. అలాగే ఇక మీదట నడుపుబోవు 34 డ్రాలు కూడా ఎలక్ట్రికల్ స్కూటర్లు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని తిరుపతి పుర ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్లో శుభమస్తు షాపింగ్ మాల్ కలిగిన ఖాతాదారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ విజయవంతులవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నారు. వైష్ణవ ఆలయాల ప్రధాన అర్చకులు పరావస్తు శ్రీనివాస భట్టాచార్యులు వరదరాజస్వామి ఆలయానికి యాంప్లిఫైయర్ 4 స్వీపకర్ల వితరణ చేశారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం అనుబంధ దేవాలయమైన వరదరాజస్వామివారి ఆలయానికి వైష్ణవ ఆలయాల ప్రధాన అర్చకులు పరవస్తు శ్రీనివాస భట్టాచార్యులు తన కుమారుడు స్వర్గీయ పవన్ కుమార్ జ్ఞాపకార్థం యాంప్లిఫైయర్ 4 స్వీపకర్లను ఆలయ ఏఈఓ రవీందర్ బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శ్రీనివాస భట్టాచార్య మాట్లాడుతూ తన కుమారుడు స్వర్గీయ పవన్ కుమార్ జ్ఞాపకార్థం వరదరాజస్వామి ఆలయం నుండి డిసెంబర్ 16వ తేదీ నుంచి జరగనున్న దివ్య ప్రబంధ పారాయణ ప్రజలకు గాను నూతనంగా కొనుగోలు చేసిన యాంప్లిఫైయర్ 4 స్వీపకర్లను దేవస్థానం అధికారులకు అందజేయడం జరిగిందని తెలిపారు. ఆలయంలో జరిగే ప్రతి పూజ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ప్రారంభ సందర్భంగా ఉదయం 4:30 ప్రతిరోజు తిరుప్పావి దివ్య ప్రబంధ పారాయణం గాను పాతది మైక్ సెట్ యాంప్లిఫైర్ని తీసి కొత్తదిగా మా బాబు పేరుతో డొనేషన్ చేస్తున్నాము. దాదాపు 20,000 రూపాయలు మదింపు విత్ రిమోట్ కంట్రోల్తో ఇస్తున్నాము. జై శ్రీరామ్. శ్రీకాళహస్తి మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ గా రేపు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్న చెంచయ్య నాయుడుకు టీడీపీ సీనియర్ నేత తొట్టంబేడు మండల మార్కెట్ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులకు రైతు బంధువు వంటి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అంది లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు చెంచయ్య నాయుడుతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి మండల మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడును ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. రేపు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో చెంచయ్య నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయనకు టీడీపీ సీనియర్ నేత తొట్టంబేడు మండల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. సెలవుతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటాలతో చెంచయ్య నాయుడు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. పార్టీ కోసం పనిచేసిన ఆయనకు సముచిత పదవి దక్కిందని, రైతు బిడ్డగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల ప్రయోజనాలు పెంపొందించే చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతు బంధు వంటి పథకాలు లబ్ధి చేకూరేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అనునిత్యము పోరాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారులు లేని రోజుల్లో కూడా విపరీతమైనటువంటి కేసులు పెట్టించుకొని ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ తోటి విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి చెంచయ్య నాయుడు గారికి ఈ పదవి దక్కడం నిజంగా మా అందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి ఈ పదవి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాము. మరీ ముఖ్యంగా రేపు జరగబో ప్రమాణ స్వీకారానికి పత్రికా మిత్రులు, అదేవిధంగా ఇక్కడి నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన రైతు కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్క రైతు కూడా హాజరు కావాలని నా విన్నపము. మరీ ముఖ్యంగా చెంచయ్య నాయుడు గారికి 2 విషయాలు. రైతుకి ఈరోజు నీకు ఎన్నో జన్మల అదృష్టం, మళ్ళీ రెండోసారి నువ్వు రైతు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నావు. ఈ రైతు సేవా కార్యక్రమాల్లో రైతుగా, రైతు బిడ్డగా, రైతు యొక్క కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా నువ్వు రైతులు ఏ విధమైనటువంటి ఈరోజు పరిస్థితుల్లో ఉన్నటువంటి కష్ట సుఖాలని బేరీజు వేసుకుంటూ వారికి మార్కెట్ కమిటీలో రైతు బంధు పథకం ఏదైతే ఉన్నదో ఆ రైతు బంధు పథకం యొక్క ఉద్దేశం ఏమంటే గవర్నమెంట్ ఆ రోజు రైతు వచ్చేసి ఆ గోడౌన్లో పెట్టినప్పుడు 90% వాటికి ఏదైతే మార్కెట్ వాల్యూ ఉన్నదో ఆ మార్కెట్ వాల్యూలో 90% లోన్ ఇచ్చి తక్కువ ఇంట్రెస్ట్ ఫస్ట్ 6 నెలలకి ఒక రైతుకి వీలైనంత ఎక్కువ మంది రైతులకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే రంగనేని కృష్ణ చెంచయ్య నాయుడికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం సభ్యులకు మరియు ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు రేపు చాలా సంతోషకరమైన విషయం. తెలుగుదేశం పార్టీకి శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒక పండుగ వాతావరణం రేపు నెలకొనబడుతుంది. మరి
ఈరోజు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి బొజ్జల కుటుంబానికి ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండి ఈరోజు రేపు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న చెంచయ్య నాయుడు గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి గతంలో చేసిన అనుభవం కూడా చెంచయ్య నాయుడు గారికి ఉంది. ఆ 2 సంవత్సరాలు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి మీరు అన్నీ కూడా గమనించుంటారు, గత 5 సంవత్సరాల్లో ఎంత నిర్వీర్యం అయిపోయిందో మార్కెటింగ్ కమిటీ. ఆ బిల్డింగ్లు కానీ ఆఫీసు కానీ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మరి మళ్ళీ చెంచయ్య నాయుడికి మరొకసారి అవకాశం కల్పించిన బొజ్జల కుటుంబానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెంచయ్య నాయుడు చేస్తాడని ఆ నమ్మకం ఉందనేది కూడా విశ్వాసంతోనే మరొకసారి ఆయనకి అవకాశం కల్పించారు. మరి మీ ప్రెస్ మిత్రుల ద్వారా కోరటం ఏమనగా, ఒక మంచి హృదయం కలిగిన వాడు, ఒక మంచి మనిషి, ఒక చిరునవ్వు కలిగిన వాడు, అందరికీ అభిమానుడు అయినటువంటి చెంచయ్య నాయుడు గారికి రేపు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో కాళహస్తి నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా నేను ఆహ్వానం తెలియపరుస్తూ, ప్రతి ఒక్కరూ వచ్చి చెంచయ్య నాయుడు గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. కుటుంబ సభ్యులతో పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విషయాలకు వస్తే, ఒకటి ఎరువుల కొరత అనేది ఎక్కడా లేదు. 3 బస్తాలు ఎకరాకి వేస్తారంటే 4 కావాలంటూ కూడా జేడీ గారు మేము నిన్న మాట్లాడితే ఎకరాకి 4 బస్తాలు అయిన ఇస్తాము. సబ్స్టెంట్గా 140,000 టన్నులు ఉన్నది మన దగ్గర జిల్లాలో. ఎక్కడ ఇబ్బంది లేదండి. మీరు ఎక్కడైనా ఇబ్బంది అని చెప్తే మాకు కాల్ చేయండి, వెంటనే మేము లోడ్ పంపిస్తామనే పరిస్థితి చెప్పారు. కాబట్టి ఎక్కడా లేదు. ఉమ్మడి ప్రభుత్వం కష్టపడి కష్టకాలాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పినట్టులో సూపర్ 6 పథకాలు కాదు, ఇంకోటి ఎక్కడ కానీ డైవర్ట్ షాక్నే జరుపుకుంటూ పోతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది. ముఖ్యంగా మేము చెప్పదలిసింది, నేను కూడా మార్కెట్ కమిటీకి 2వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. రేపు చేసిన తర్వాత కూడా నా వంతు ఖచ్చితంగా రైతులకు సంబంధించిన విషయాల్లో ముందుండి దగ్గరుండి ప్రతి ఒక్క దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేపు ప్రమాణ స్వీకారోత్సవం రేపు ఉదయం పిఆర్ గెస్ట్ హౌస్ నుంచి 9:30 గంటలకి ర్యాలీ స్టార్ట్ అయ్యి మన 4 వీధులు తిరుక్కొని మన పొన్నాలమ్మ గుడి మీదుగా మార్కెట్ కమిటీ యార్డ్లో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు మరియు కాళహస్తి నియోజకవర్గ ప్రజలు అందరూ పేరు పేరున మా యొక్క శిరస్సు వంచి నమస్సుమాంజలి. కాబట్టి మీరందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తి రూరల్ పుల్లారెడ్డి కండ్రిగా వైసీపీ నేత చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై దాడిని ఛేదించామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. శుక్రవారం మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ, దాడి జరిగిన ఘటనలో మధుసూదన్ రెడ్డి తల్లి అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. ఇంట్లో పనిచేసే రమేష్ రెడ్డే ఈ హత్య చేసినట్లు సాక్ష్యాధారాలతో సహా పట్టుకున్నామని తెలిపారు. రమేష్ రెడ్డికి అప్పులు ఎక్కువ కావడంతో ఈ దొంగతనం చేసినట్లు తెలిసిందని తెలిపారు. ఇంటి గ్రిల్ను మిషన్ కట్టర్తో కట్ చేసి లోపలికి వెళ్లినట్టు గుర్తించామని తెలిపారు. విచారణలో రమేష్ రెడ్డిపై అనుమానం రావడంతో అతనిపై నిఘా పెట్టామని తెలిపారు. రమేష్ రెడ్డిని అరెస్టు చేసి దొంగలించిన మంగళసూత్రం 2 గాజులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. November 26 by 27 intervening 27 మార్నింగ్ శ్రీకాళహస్తి రూరల్ పుల్లారెడ్డి కండ్రిక గ్రామంలో ఈ శ్రీకాళహస్తి రూరల్ వైసీపీ మాజీ అధ్యక్షుడు మండల మాజీ అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో పుల్లారెడ్డి కండ్రిక ఇంట్లో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళ మీద దాడి జరిగింది. ఆ దాడిలో ముఖ్యంగా వారి మదర్ చనిపోయినట్లుగా గుర్తించారు. ఈ కేసులో ఫస్ట్ ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల ఎడిషనల్ అండ్ పొలిటికల్గా ఇంపార్టెంట్ అవ్వడం వలన రకరకాల ఆరోపణలు రావడంతో ఇమ్మీడియట్గా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ని, డిఎస్పీ శ్రీకాళహస్తిని, ఇన్స్పెక్టర్ రూరల్ వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి అన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ ఆధారాలను పూర్తిగా సేకరించిన తర్వాత కొన్ని సీసీ కెమెరాల ఫుటేజెస్, టెక్నికల్ ఆధారాలు
సేకరించిన తర్వాత ఈ కటింగ్ మిషన్ని ఒకటి వాడి తద్వారా అక్కడున్న కిటికీని కట్ చేయడం జరిగింది. సో దాంట్లో లీడ్ తీసుకొని పూర్తిగా విచారించినప్పుడు ఆ ఇంట్లో పనిచేసే రమేష్ రెడ్డి అనే వ్యక్తే పూర్తిగా ఈ నేరం చేసినట్లుగా అన్ని ఆధారాల ద్వారా నిరూపించడం జరిగింది. ఇతను అప్పులు ఎక్కువ అవ్వడం వలన దొంగతనం చేయాలనే ఒక దురుద్దేశంతో వారిపై దాడి చేసి అందులో ఉండే బంగారం వీటిని దొంగిలించుకొని వెళ్ళడం జరిగింది. అవి కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అయిన ఈ కేసుని ఛేదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, డిఎస్పీ శ్రీకాళహస్తి అండ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీంని అభినందిస్తూ ఈ నేరంలో పాల్గొన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తూ పూర్తిగా ఆధారాలను కోర్టు ముందుంచి శిక్ష పడే విధంగా చేయడం జరుగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలకు నోటీసులు ఇచ్చి బీపీఎస్, ఎల్ఆర్ఎస్ చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలపై భవన యజమానులకు మరింత అవగాహన కల్పించాలని కమిషనర్ నారపిరెడ్డి మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కారం తదితర అంశాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, లైసెన్స్, టెక్నికల్ పర్సన్స్, ఎల్టీపీలతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను సవరించుకోవడానికి ఇచ్చిన బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు తక్కువగా వస్తున్నాయని తెలిపారు. బీపీఎస్ వలన కలిగే ప్రయోజనాలను ఎల్టీపీలు భవన యజమానులకు తెలపాలని తెలిపారు. భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు మీ నుండే వస్తాయి కాబట్టి ఎల్టీపీ దరఖాస్తు ఎక్కువగా వచ్చేలా చూడాలని తెలిపారు. ఎవరైనా అదనపు అంతస్తులు నిర్మిస్తే టీడీఆర్ బాండ్లు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఆగస్టు 31 తర్వాత అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తే కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సత్య ప్రమాణాలకు నిలయమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కోరిన కోర్కెలు నెరవేరుతాయనే నమ్మకానికి నిలువెత్తు నిదర్శనాలు ప్రత్యక్షంగా ఆలయం వద్ద కనిపిస్తున్నాయి. ఇందుకు సాక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన అరుణ్ కుమార్ కుటుంబం నిలిచింది. భూ సమస్యతో కోర్టుకు తిరగలేక ఇబ్బందులు పడుతూ సతమతమవుతున్న వేళ తమ సమస్యలు పరిష్కారం కావాలని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి వేడుకున్నారు. ఈ సందర్భంగా భూ సమస్య పరిష్కారం కావడంతో కాణిపాకం ఆలయానికి చేరుకొని ఆలయ మాడవీధుల్లో పొర్లు దండాలతో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ స్వామివారిపై ఉన్న నమ్మకాన్ని మీడియాతో పంచుకున్నారు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాం. మాకు దేవుడు అన్ని రకాల సాయం చేస్తాడు. మేము దేవుడిని పూజించుకుంటాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్. మా కోర్టులో కేసు నడుస్తుంది. మా కొడుకుడు మేము అందరం మొక్కున్నాం. ప్రతి సంవత్సరం వచ్చి కోర్టు కోరుకోవాలని చేసుకోవాలని భూమి కేసు ఆయన కోరుకున్నది ఆయనకు అయితేనే భగవంతుని వచ్చి మొక్కలు పెట్టుకుంటాడు. ఎప్పుడైనా ఆయన కోరుకున్నది ఎవరో చెప్పాడు, మాకు కూడా చెప్పాడు మా కొడుకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ 15వ తేదీ నుంచి తిరుపతి జిల్లా పరిధిలో నో హెల్మెట్, నో పెట్రోల్. హెల్మెట్ లేని వాహన చోదకులపై చట్టపరమైన చర్యలు తప్పవు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు హెచ్చరిక. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలకు నోటీసులు ఇవ్వండి. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పై ప్రజలకు మరింత అవగాహన కల్పించండి. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులతో సమావేశంలో కమిషనర్ నారపిరెడ్డి మౌర్య ఆదేశాలు. శ్రీకాళహస్తి రూరల్ మండలం వైసీపీ అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఇంటిలో పనిచేసే రమేష్ రెడ్డి ఘాతుకానికి ఒడికట్టాడు. మీడియాకు వివరాలను వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు. సత్య ప్రమాణాలకు నిలయం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం. కోరిన కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా భక్తుల స్పందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.